teach you tables up to 20 now. That is not my duty here. My duty is to make you understand how the knowledge of tables up to 20 can be applied into the answering of the questions, right? So chalo, let's see the concept for today. The concept is simplifications or approximations. In every recruitment exam, 1 to 2 questions will be given related to this. But if you take an exam like banking, let's say, and if you go into prelims exam, there are some instances out of 35 questions of quant, 15 questions were given from approximations. 15 straight away. 5 are guaranteed, 10 are mostly guaranteed, but 15 is also possible. 15 out of 35 means nearly half of the section. Sagam section need not అయిపోతుంది మీకు basically, right? So ఈ approximation simplifications, if it is really covering that much weightage, you should be able to capture these marks in as less possible time. ఎందుకంటే మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తే ఏమవుతుందంటే మీకు 15 మార్క్స్ వచ్చినా సరే యూ అన్నెసెసర్లీ వేస్టెడ్ సమ్ టైమ్ వేర్ యూ కెనాట్ గో ఫర్ అదర్ క్వశ్చన్స్. సరే, ఫస్ట్ గోయింగ్ టు సింప్లిఫికేషన్స్, ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో ఈజ్ ద రూల్ ఆఫ్ బాడ్మాస్. చిన్నప్పుడు మీకు నేర్పించే ఉంటారు బాడ్మాస్ అంటాం. బాడ్మాస్ యాక్చువల్లీ టెల్స్ యూ ద ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ప్రెసిడెన్స్ అంటే ఎవరు ఫస్ట్ ఎవరు తర్వాత. ప్రిసీడింగ్ అంటే ద పర్సన్ బిఫోర్ అని. సక్సీడింగ్ అంటే కమింగ్ ఆఫ్టర్ అని. అందుకే ఎవరైనా రాజు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేవాడిని ఏమంటాం అంటే సక్సెసర్ అంటాం అమ్మ. మరి ఈ రాజు కంటే ముందున్న ఏమనాలి? ప్రెడిసెసర్ అనాలి, లేదా ప్రిసీడర్ అనొచ్చు. సో ప్రిసీడింగ్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళు ప్రిసీడింగ్ అంటాం. మళ్ళీ ప్రిసైడింగ్ కాదు, ఇంకొక వర్డ్ ఉంది మీకు, ప్రిసైడింగ్ అని. ప్రిసైడ్ చేసేవాడిని ప్రెసిడెంట్ అంటాం. ఇది పిఆర్ఈఎస్ఐ, ఇది పిఆర్ఈసిఈ, రైట్? చలో, సో ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఎవరు ముందు వస్తారు ఎవరు తర్వాత వస్తారు, వాళ్ళ ప్రయారిటీ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆపరేషన్స్ ఏం చేయాలంటే ఈక్వేషన్స్ మొత్తంలో ఉన్న ఆపరేషన్ ఫస్ట్ బ్రాకెట్స్ మాత్రమే ఫస్ట్ చూస్తాం. అంటే దెర్ ఈస్ ఎ కంప్లీట్ ఆపరేషన్ ప్లస్ ఇంటూ అండ్ సంథింగ్ అండ్ దెర్ ఈస్ ఎ బ్రాకెట్. సో ఫస్ట్ గో ఇన్ టు ద బ్రాకెట్ అండ్ డూ దట్. ఆఫ్టర్ బ్రాకెట్ వాట్ మస్ట్ బి టేకెన్? ఆఫ్. ఓ అంటే ఆఫ్ అమ్మ, బి అంటే బ్రాకెట్. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ అని. 1/5 ఆఫ్ 25/4 ఆఫ్ 32/9 అంటే అర్థం ఏంటంటే ఇంటూ అనమ్మ. ఆఫ్ అంటే ఇంటూ. we understood that when we go into percentage also, 25% of something అంటే 25%. ఆఫ్ అంటే ఇంటూ అండి. పర్సెంట్ అంటే ఏంటి? బై 100. సో పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ డివైడెడ్ బై 100 అంటే కింద 2 సున్నాలు వస్తాయని అర్థం. సో 25% ఆఫ్ సంథింగ్ అంటే నేను 25 ఇంటూ దట్ అంట. బై 100 నేను పట్టించుకోనమ్మా. ఎందుకు? ఈ 100 ఎక్కడో చోట క్యాన్సిల్ అవుతుంది, లేదంటే డెసిమల్స్ వస్తాయి. నాకు డెసిమల్స్ కన్నా డిజిట్స్ ఇంపార్టెంట్. సో whenever I have a percentage 30% of 45, I first understand what is 3 into 45. ఈ జీరో అవసరం లేదు, ఈ పర్సెంటేజ్ తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళ గురించి. 3 into 45 135 రావాలి. ఒక సున్నా కింద 2 సున్నాలు, ఒక డెసిమల్ వస్తుంది 13.5. అవసరం అయితే 13.5. బట్ ఓన్లీ వన్ ఆన్సర్ ఈస్ దర్ వేర్ 135 ఆర్ ప్రెసెంట్, దెన్ 135 ఆప్షన్ అదే కరెక్ట్ అవుతుంది. అన్ని ఆన్సర్లో 135 ఉందనుకో, అప్పుడు 1.35 135 13.5 చూడాలి. అప్పటి వరకు నీకు డెసిమల్స్తో ప్రాబ్లం లేదు. మీరు డెసిమల్స్ అనవసరంగా కొట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే ఐ కెనాట్ హెల్ప్ యూ. అన్నెసెసరీ ఆ అలవాటు ఉంది మనకి, పోగొట్టుకోవాలమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకంటారు కదా, బిఫోర్ యూ లెర్న్ సంథింగ్ యూ హ్యావ్ టు అన్లెర్న్ అంటారు. అన్లెర్న్ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఏదైనా రాయడానికి ఈ బోర్డు తుడపట్లేదా? ఈ తుడపకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు నేను రాసింది మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. డివిజన్ అంటే ఏంటమ్మా? డి అంటే ఏంటి? డివిజన్. ఎం అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఏ అంటే ఏంటి? అడిషన్. Addition and subtraction can be done together because plus and minus both are same. So this is the precedence of operator. First you have to do brackets, then you have to go for off, then division, then multiplication, then addition and subtraction. So ఇది మన ఆపరేషన్స్ ప్రయారిటీ. ఈ ప్రయారిటీలో మాత్రమే మనం ఒక ఇచ్చిన ఈక్వేషన్ కానీ క్యాలిక్యులేషన్ కానీ సింప్లిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 డివైడెడ్ బై 5 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 9 divided by 3 into 9 divided by 3 plus 14 is equal to dash అని అడిగాడు అనుకున్నాం. ఇక్కడ హాఫ్ పెడదాం రండి. అంటే అన్ని చూపిద్దామని, బ్రాకెట్స్ హాఫ్లు అన్ని. మైనస్ చూపించలేదు కదా, ఇక్కడ మైనస్ పెడదాం, రైట్? సో ఎవ్రీ ఆపరేషన్ ఈస్ ప్రెసెంట్ హియర్.
సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నాకు వాడు ఏం టెస్ట్ చేసిన బాడ్ మాస్ రూల్ వచ్చా అని టెస్ట్ చేశాను, అందుకంటే ఏం చేయలేదు. కాబట్టి ఫస్ట్ నేను బ్రాకెట్స్ గురించి ఆలోచించాలి. బ్రాకెట్స్ లోపలికి వచ్చాక ఎవరెవరు ఉన్నారు? ఇంటూ ఉంది, డివైడెడ్ బై. వాళ్ళలో ఫస్ట్ ఎవరు? నాకు డివైడెడ్ బై ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నేను 9/3 చేయాలి. ఓకే, ఇది బ్రాకెట్ గురించి. ఇప్పుడు నేను బ్రాకెట్స్ ఇలా కరెక్ట్గా చేస్తూ బయట చూస్తే ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఇక్కడ ఒక డివిజన్ ఉంది కదా. సో డివిజన్ ఇస్ ద మోస్ట్. బయట ఉన్న వాళ్ళందరిలో డివిజన్ ఇంపార్టెంట్ కదమ్మా మనకి. బయట ఉన్న వాళ్ళందరిలోకి డివిజన్ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత వాడే పెద్దోడు. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఉంది, ఆఫ్ కూడా ఉన్నాడు. యా. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? 25 డివైడెడ్ బై 5 ఇంటూ 3. నాకు డివైడెడ్ బై 5 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ డివిజన్ చేశాక మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఆఫ్ చేయాలి, ఎందుకంటే బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ ఇంపార్టెంట్ కదా. ఆఫ్ అంటే ఏమని చెప్పాను? ఇంటూ. ఆఫ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవడు? డివైడెడ్ బై. ఈ టోటల్ బ్రాకెట్ ఎవడైతున్నాడో వాడు వస్తాడు ఇక్కడ. -14. ఇదమ్మా స్ట్రక్చర్ ఆఫ్ ద గివెన్ థింగ్. ఈ బ్రాకెట్ వాల్యూ తర్వాత కనుక్కుందాం. ఫస్ట్ అయితే బ్రాకెట్ చేసేసి బ్రాకెట్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను ఇక్కడ. బ్రాకెట్ తర్వాత ఆఫ్ ఇంపార్టెంట్, సో 4/9 రాసుకున్నాను. ఈ 4/9 చేశాకే ఏం చేయాలి? నెక్స్ట్ డివిజన్ చేయాలి, ఎందుకంటే డివిజన్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా ఫస్ట్ ఎవడు ఇంపార్టెంట్? నాకు డివిజన్, కాబట్టి డివిజన్ చేశాను, ఇంటూ పెట్టాను. అంటే డైరెక్ట్గా 5 రాయకుండా చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలి ఆపరేషన్స్ అని. సో ఇక్కడ ఏమవుతుంది? 5 × 3 15. వీని చూద్దాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి కదా. ఒకసారి చూడండి ఏమవుతుందో. 9/3 ఎంత? 3. 3 × 3 ఎంత? 9. సో బ్రాకెట్ ఎవడు వస్తున్నాడమ్మా? 9 వస్తున్నాడు. మరి ఇప్పుడు బ్రాకెట్లో 9 వస్తే ఈ 9 క్యాన్సిల్, ఇక్కడ ఎవడు మిగులుతాడమ్మా? 4 కదా మిగిలేదు పైన. -14. సో దిస్ ఈజ్ యువర్ టోటల్ ఆన్సర్. సో ఎప్పుడైతే యూ కెన్ అండర్స్టాండ్ దిస్ హౌ టు, అంటే ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేశాను? డివిజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇక్కడ బ్రాకెట్ చేశాక ఆఫ్ చేశాక డివిజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇంటూలు, ప్లస్లు, మైనస్లు తర్వాత చూసుకున్నాను. సో దిస్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మెనీ ప్లేసెస్. చాలా ఎగ్జామ్స్లో ఇస్తారమ్మా. కాబట్టి యూ షుడ్ బి, దిస్ ఈజ్ అ వెరీ బేసిక్ థింగ్ ఆల్సో. బాడ్ మాస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు బాడ్ మాస్లో. మీరు ఏ రిక్రూట్మెంట్ అని తీసుకుని క్వాంట్ ఉంటే ఒక బాడ్ మాస్ క్వశ్చన్ గ్యారంటీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, దానికంటే ముందు ఉంటే బ్రాకెట్ చేయాలి, దానికంటే తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ లేకపోతే నో ప్రాబ్లం. ఆఫ్ అంటే ఏంటని చెప్పాను? ఇంటూ. సో దిస్ ఈజ్ హౌ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేషన్ షుడ్ బి డన్, రైట్. ఇంకొకటి మనకి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్లో బాడ్ మాస్తో పాటు తెలియాల్సింది ఎవరు అంటే స్క్వేర్స్, క్యూబ్స్ తెలియాలి. ఖచ్చితంగా స్క్వేర్లు, క్యూబ్లు ఖచ్చితంగా తెలియాలి. మనం మామూలుగా సిరీస్ నేర్చుకునేటప్పుడు స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకుంటాం. ఒకసారి మీకోసం గుర్తు చేయడానికి నేను ఏం చేస్తానంటే స్క్వేర్స్, క్యూబ్స్ కాస్త గుర్తు చేస్తాను. ఆల్రెడీ గుర్తుంటే తప్పలేదు, మళ్ళీ ఒకసారి చూడండి, తప్పలేదుగా. మంచి విషయాన్ని ఎన్నిసార్లు చూసినా తప్పలేదు. సో స్క్వేర్స్, 1 స్క్వేర్, ఇవన్నీ ఈజీ ఉంటాయి. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5, 6, 7, 8, 9, 10 స్క్వేర్, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 24, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో 30 వరకు 841 కదా, 30 వరకు మనకి ఎప్పుడు నోట్లో ఉండాలి. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ అంటిల్ 30 స్క్వేర్స్. మీకు బోర్ కొట్టినప్పుడల్లా పలుకుతున్నాడు, ఇదే మీకు మంత్రం, ఇక తారక మంత్రం ఏదో అంటుంటారు కదా కొందరు, అట్లా 1 నుంచి 100 వరకు అందరికి రావచ్చు, మోస్ట్లీ వచ్చేస్తాయి నోటికి. సో మిగతా 20 మీరు జీవితంలో చాలా నేర్చుకున్నారమ్మా. 20 నెంబర్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మీరు నేర్చుకున్న సోషల్, సైన్స్ అన్నిటితో పోల్చుకుంటే చాలా సింపుల్ ఇది. అండ్ ఒకసారి కరెక్ట్గా మైండ్లో పడిపోయిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఎట్లా నేర్చుకోకూడదు, కంటిన్యూస్గా 121, 144, 169, 196 నేర్చుకోద్దాం. అలా నేర్చుకుంటే ప్రాబ్లం ఏం చెప్పనా, 289 రావాలంటే వీళ్ళందరూ కావాలి. వాడెవడో 17 7s ఎంతరా అంటే 17 1s, 17 2s, 17 3s అన్నాడంట. అట్లా రాకూడదు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వెరీ ర్యాండమ్, ముందుకి వెనక్కి పక్కకి ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకుని నేర్చుకోండి. క్యూబ్స్ ఏంటి? 1, 8, 27, ఇవేంటి? 1 2 3 4 క్యూబ్స్ ఇవి. 5, 6, 7, 8, 9, 10, 11,
cube is 1331, 12 cube is 1728, 13 cube is 2197, 14 cube is 2744, 15 cube is 3375. మన కనీసం 12 వరకు నేర్చుకుంటే మంచిది. 12 దగ్గర ఆపడం ఎందుకని 15 వరకు లాగేసాను. ఎందుకంటే మీకు సింప్లిఫికేషన్స్లో క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ చాలా బాగా వస్తాయి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. ఇక్కడ ఇచ్చిన పేరు ఏంటమ్మా? వాట్ ఈస్ ద నేమ్ ఐ హ్యావ్ గివెన్ హియర్? అందరికి కనిపిస్తుండొచ్చు కదా. అప్రాక్సిమేషన్స్ ఓకే. ఇక్కడ ఇచ్చిన పేరేంటి? సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ ని తెలుగులో చెప్తారు ఎవరైనా? ఎనీబడి కెన్ మేక్, అంటే పర్ఫెక్ట్ తర్జుమా అవసరం లేదు. బేసిక్ మీనింగ్ ఆఫ్ సింప్లిఫికేషన్ అంటే ఏంటమ్మా? ఎనీబడి? వాట్ డు మీన్ బై సింప్లిఫైయింగ్? లీస్ట్ వాల్యూ. అది ఓకేలేండి. మీరు అన్నది లీస్ట్ వాల్యూ ఓకే, నేను అన్నది కాదు. అది ఎప్పుడు సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్ అవుతుంది. సులభం చేయడం. ఏమ్మా? సులభం చేయడం. పర్ఫెక్ట్. అంటే ఈజీ చేయడం కదా. ఎస్ సార్. కాబట్టి నేను ఈజీ మాత్రమే చేస్తాను. ఈరోజు మీరు కష్టంగా ఎందుకు చేయటం అని అడగొద్దు నన్ను. నేను కాంప్లిఫికేషన్ నేర్పేట్లే మీకు ఈరోజు. కాంప్లిఫికేషన్ లేదు, ఓకే బాగుంటుంది. కాంప్లికేషన్ అంటాం, కాంప్లిఫికేషన్ అని చెప్తాగా. కాంప్లికేషన్ చేయట్లేదు నేను. ఏం చేస్తున్నాను? సింప్లిఫికేషన్ చేస్తున్నాను. సో ఇచ్చిన దాన్ని ఎంత సింపుల్గా చూడాలో నేర్పిస్తాను నేను. మీరు దాన్ని కాంప్లికేటెడ్గా చూడడం ఎందుకు చూడకూడదు అంటే దీనికి మొత్తానికే మీరు రివర్స్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మనం చేసేది ఈజీ చేయడం. కొందరు ఏం చేస్తారంటే ఉన్నదాన్ని కష్టంగా చేసుకొని కష్టం దాన్ని ఈజీ చేసుకుంటారు. అదేదో అంటారు చూడు, ఎట్లా తినాలి రండి వెనక నుంచి కూడా తినొచ్చు అని చెప్పినట్టు ఇట్లా చేయి ఇట్లా రౌండ్ తిప్పుకొని. ఎందుకు? హ్యాపీగా డైరెక్ట్గా సింపుల్గా చూసి అయిపోద్ది కదా. రైట్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ రోజు మీకు మొత్తం నేర్పించే ఒక 20-30 క్వశ్చన్స్ నేర్పిస్తానేమో. వాటిలో మీకు చెప్పడం ఫస్ట్ ఏంటంటే ఒక ఇచ్చిన విషయాన్ని ఎలా సింపుల్గా చూడాలి. హౌ కెన్ ఐ సీ సంథింగ్ సింపుల్? అండ్ ఇఫ్ యూ నో హౌ టు సీ ఇట్ సింపుల్, ద సేమ్ వే యూ కెన్ డూ ఇట్ అండ్ ఆటోమేటిక్లీ ఇట్ బికమ్ సింప్లిఫైడ్. అప్రాక్సిమేషన్స్ ఎందుకన్నాడంటే ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా, కాస్త అప్రాక్సిమేట్గా అటుగా వాల్యూ కనుక్కున్నా పర్లేదు అని చెప్పడానికి అప్రాక్సిమేషన్ అంటాడు. ఓకే, he'll ask you what is the approximate value or the best fit value for the given question mark. ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చి ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తారమ్మా. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం వాల్యూ రావాలో కనుక్కోవాలి మనం. సో చలో, ఈ రోజు కావాలని నేను ఆప్షన్స్తో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ మీకు సింప్లిఫికేషన్ నేర్పించడానికి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఏదో రోజు సింప్లిఫికేషన్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ రోజు ఆప్షన్స్ కూడా ఇచ్చి, ఆప్షన్స్లో ఒకవేళ అన్నిట్లో ఫస్ట్ డిజిట్ వేరే ఉంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ ఆన్సర్ చేయొచ్చు. అన్నిట్లో లాస్ట్ డిజిట్ వేరే ఉందనుకోండి, ఈ లాస్ట్ డిజిట్ ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అంటాం, దీన్ని యూనిట్ డిజిట్ అంటాం. ఈ యూనిట్ డిజిట్ వేరే వేరే ఉందనుకో ఇచ్చిన ఆప్షన్స్లో, ఆ యూనిట్ డిజిట్ ఏమొస్తుందో అని అంచనా కరెక్ట్గా వేసినట్టు ఆన్సర్ అయిపోద్దామా. ఎలా వేయాలో అంచనా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అన్నాను అనుకో. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రావాలంటే ఇప్పుడు లాస్ట్లో 1 ఉంది కదా, లాస్ట్లో 1 ఉంది అంటే ఎవరిని రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 9ని మల్టిప్లై చేసినా లాస్ట్ 1 వచ్చేది. అంటే ఏదో ఒక నెంబరు ఎండింగ్ విత్ 9 ఉంటేనే దాన్ని స్క్వేర్ చేస్తేనే మనకి లాస్ట్లో 1 వస్తుందమ్మా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ ఎండింగ్ విత్ 1 షుడ్ ఆల్వేస్ ఎండ్ విత్ 9 కదా. మరి వచ్చిన ఆప్షన్స్లో ఒకటే నెంబర్ ఎండింగ్ విత్ 9 ఉందనుకో, అదే మన ఆన్సర్ అవుతుంది. సేమ్ వే ఇలా ఇచ్చాను అనుకో, ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ ఎవరితో స్క్వేర్ రూట్ కింద ఏమన్నా 9 ఉన్నాడు, 9 లాస్ట్ ఉంది. ఎవరెవరిని మల్టిప్లై చేసిన 9 వస్తుంది. 3ని మల్టిప్లై చేసిన 9 వస్తుంది. 7ని మల్టిప్లై చేసిన 9 వస్తుందమ్మా కదా. అంటే ఈ దాని స్క్వేర్ రూట్ ఎండింగ్ విత్ 3 అని ఉండాలి, ఎండింగ్ విత్ 7 అని ఉండాలి. దాని ప్రకారంగా మనం అంచనాలు వేసుకుంటాం అప్పుడప్పుడు అవసరమైతే పెద్ద క్వశ్చన్స్లో. ప్రిలిమ్స్కి అంత కష్టాలు అవసరం లేదు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎట్లా మనకి 900 లోపల ఇస్తాడు మోస్ట్లీ. ఎప్పుడైనా మీరు రేపొద్దున పెద్ద క్వశ్చన్స్కి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే డిపెండింగ్ ఆన్ ద యూనిట్ డిజిట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ షుడ్ బి ద స్క్వేర్ రూట్ ఆర్ వాట్ షుడ్ బి ద క్యూబ్ రూట్. అది ప్రాపర్గా రావాలంటే మనకి ఈ స్క్వేర్స్ క్యూబ్స్ ఖచ్చితంగా మైండ్లోకి రావాలి. ఇవి మనం సెకండ్ లెవెల్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ కింద చూద్దాం. అలాంటి క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు యూనిట్ డిజిట్ బేస్ మీద, ఫస్ట్ డిజిట్ బేస్ మీద. ఈరోజు బేసిక్ క్యాలిక్యులేషన్. ఇంకొకటి పర్సంటేజ్ గురించి. 20% ఆఫ్ 62% ఆఫ్ 73 అంటే మనం ఏమన్నాడు, 2 × 62 × 73 చేయమని అడుగుతున్నాడు. బై 100 తర్వాత చూసుకున్నాం అమ్మ, బై 100 తర్వాత చూసుకున్నాం. 100 డెసిమల్స్ వస్తాయి. సో 2 × 62 × 73 ఫాస్ట్గా చేస్తే ఒక 5 డిజిట్లు వచ్చాయి అనుకుందాం, మీకు 4 డిజిట్స్ వస్తాయి. ఈ 4 డిజిట్స్ వచ్చాక ఈ 4 డిజిట్స్ ఒకటే ఆన్సర్లో ఉన్నాయనుకో, పాయింట్ వదిలేయండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 224 లాస్ట్లో 2 రావాలి. 4322 వచ్చింది అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే. ఓకే, 4322 రాలి ఎక్కువ వస్తుంది. 8322 వచ్చింది అనుకున్నాం.
సో ఇప్పుడు ఆప్షన్స్లో 8322 ఒకటే ఆప్షన్లో ఉందనుకో, అదే మన ఆన్సర్. 832.2 83.22 తర్వాత చూసుకుందాం. అన్నిట్లో 8322 ఉందనుకోండి, అప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదే రోజు మూడోసారి చెప్తున్న విషయం నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే అంత ఈజీ కాదు అది. చాలా మందికి ఆ పాయింట్ల గురించి ఆలోచించుకోవడానికి కింద బై 100 రాయడానికి టైం అవుద్ది. ఎందుకు సార్ మీరు బై 100 రాయొద్దు అంటారంటే, బై 100 అని రాయడానికి నీకు 3 సెకండ్లు వేస్ట్ అవుతుందమ్మా. 3 సెకండ్ అంటే ఏమనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఇంగ్లీష్ క్వశ్చన్ లాస్ట్ 3 సెకండ్లు ఆన్సర్ అయిపోద్ది. డైరెక్ట్గా మనకు ఒక మీనింగ్ అడిగా నాకు ఆన్సర్ వచ్చి చుక్క పెట్టంగానే క్వశ్చన్ సబ్మిట్ అయిపోయింది. అంటే ఒక క్వశ్చన్ వేస్ట్ చేస్తున్నావు బై 100 అని రాయడానికి. యూ షుడ్ నాట్ డూ దట్, రైట్? చలో లెట్స్ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్స్ నౌ. సో ఇట్లా కనిపిస్తాయి మనకు అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్. ఒక 2 చూపించాను ఇక్కడ మీకు. ఫస్ట్ మీరు టకటకటగా ఆన్సర్ చేయడం మొదలు పెట్టకుండా దాన్ని చూడండి, దాని మొహం చూడండి కొంచెం. అది వచ్చింది పాపం, బాగున్నాను చూసా, దాన్ని చూడండి. చూసి ఏమన్నా ఈజియెస్ట్ వే సింప్లిఫై చేయొచ్చా, ఏమేమి కామన్ ఉన్నాయి ఒక్కసారి చూస్తే. ఇదంతా బ్రాకెట్ అమ్మా. ఫస్ట్ బ్రాకెట్ అంతా చేసి తర్వాత ఇంటూ చేసి తర్వాత ప్లస్ చేయాలి. చేస్తే ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ ఎవరు రావాలో మనకు తెలియదు, వీని వదిలేద్దాం ప్రస్తుతానికి. ఇదే కనుక్కోవాలి మనం. 10 క్యూబ్ అంటే 1000 అని తెలుసుగా మీకు. ఒక్కసారి మీరు కరెక్ట్గా గమనిస్తే పర్సంటేజ్ అంటే ఏం చెప్పాను, కింద బై 100 రాదా? ఆల్రెడీ హాఫ్ అంటే ఏంటమ్మా, ఇంటూ కింద బై 5 కూడా ఉందిగా, 2/5. ఇక్కడ కూడా పర్సంటేజ్ అంటే బై 100 రాదా? హాఫ్ అంటే ఇంటూ కింద 5. ఒక్కసారి చూస్తే ఇక్కడ డినామినేటర్ 500, ఇక్కడ డినామినేటర్ 500 కాదా? మరి డినామినేటర్ 500, డినామినేటర్ 500తో ఈ 1000 ఏదో ఇంటూ చేస్తున్నాం కదా, కొట్టుకోడా. 500 ఎనీ టైమ్స్ 1000 నెంబర్ 2 టైమ్స్ కదా. సో ఇదంతా ఎట్లా సింప్లిఫై అవుతుంది, 39.99 and 40 అని రాస్తా. ఇక్కడ 2 ఉంది, కింద ఆల్రెడీ బై 500 రాసేసాను నేను. ప్లస్ 60 ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు. బయట వచ్చి ఏమైంది, కింద 500 ఏం చేసిందమ్మా, 1000ని 2తో కొట్టేసింది, అయిపోయిందమ్మా మీ ఆన్సర్. ప్లస్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అడిగారు. పర్సంటేజ్ ఈ బై 5, పర్సంటేజ్ బై 5. అది అంటే యాక్చువల్గా ఏం చేశానంటే 40/100 ఇంటూ 2/5 అని వస్తుంది. ఈ 500ని 60/100 ఇంటూ 1/5 అని వస్తుంది. ఈ 500, ఈ రెండు 500తో బయట ఉన్న 1000ని కొట్టేశాను కదా. సో అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ సింప్లిఫైడ్. ఇదెంతమ్మా, 80 ప్లస్ 60 140 ఇంటూ 2 280 అడిపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ 279 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, ఎందుకంటే ఫస్ట్ ఇది చేసేస్తాము. ఇదంతా చేసి ఎందుకు ఈ బ్రాకెట్ ఇంటూ ఉంది, ఇదంతా చేసిన తర్వాత వీళ్ళంతా అవతల పంపిస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. అవతలకి వెళ్తే ఏమవుతాడు, మైనస్ అవుతాడు. ఇదంతా 280 అయింది. 1 మైనస్ 280 ఎంత, మైనస్ 279. అంటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్ సింప్లిఫైడ్. చూడండి ఇప్పుడు దీన్ని చూడకండి, చూడ ఎంత సింపుల్గా ఉంది మనకి. సింపుల్ అయింది, మీరు దాన్ని కష్టం చేయకూడదు. మరి మీరు కింద బై 100 అనేది రాస్తే కష్టం కనిపిస్తుంది. యూ డోంట్ మేక్ ఇట్ డెవలప్డ్, యూ మేక్ ఇట్ సింపుల్. ఓకే, యూ సీ హియర్. వీటిని ఏం చేస్తాను నేను, మీకు 13 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 169 తెలుసు కదా నాకు. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు క్వశ్చన్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకున్నా, ఈజ్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ఎంతమ్మా, 129. 14 స్క్వేర్ ఎంతమ్మా, 196. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అమ్మా. ఎందుకు, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇది ఎక్స్ అని ఇచ్చేసాడు అంతే. ఈ రెండు యాడ్ చేసి వీని తీసేయండి అన్నాడు. అడిగిందంటే కదా 121 ప్లస్ 196 యాడ్ చేసి వీని తీసేయండి అన్నాడు. 121కి 196 యాడ్ చేసి ఎంత వస్తుంది, 317. 317లో వీడు పోతే ఎంత అవుతాడు, 148 అవుతాడు. చూడండి, 317లో 169 పోవాలి. దీన్ని మళ్ళీ ఇట్లా పక్కన రాసుకున్నారనుకో, ఒక క్వశ్చన్ చచ్చిపోయింది అక్కడ, కథం. దాన్ని పక్కన పొడి చేశారు మీరు కత్తి తీసుకొని. ఇది రాసుకోకూడదు పక్కన. ఇట్లా రాసుకోకుండా లెక్కలు రావాలంటే ఏం చేయాలంటే, బిల్లులు కంప్యూటర్ కాకుండా చేత్తో వేసే బిల్లులు ఉన్న షాప్లోకి వెళ్ళి రోజుకో సరుకు కొనండి. మీ ఇంట్లో సరుకులు కొనమని లిస్ట్ ఇస్తారు. అమ్మ నేను పొద్దున ఒక సరుకు కొంటా, సాయంత్రం అన్నిటి కోసం 500 నోటు తీసుకెళ్ళండి, 143 రూపాయలు అవుతుంది. నీకు ఎంత బ్యాక్ రావాలి తెలియాలి. నీకు 200 రూపాయలు నోటు తీసుకెళ్ళండి, 124 అయింది. నీకు ఎంత బ్యాక్ రావాలి తెలియాలి. ఈ లెక్క కోసం నువ్వు మళ్ళీ క్యాలిక్యులేటర్ వాడావంటే నువ్వు అసలు కొనడానికి, నువ్వు సరుకులు కొనడానికి పనికిరావు. నీకంటే షాప్ వాడు ఫాస్ట్గా చేస్తున్నాడు, వాడు చదువుకుని ఉన్నాడు అంత, కానీ వాడు ఫాస్ట్గా చేస్తున్నాడు. ఆ ఫాస్ట్నెస్ నీకు రావాలి, ఎందుకు చదువుకున్నావు కాబట్టి. లేకపోతే వాడు మోసం చేసినా తెలియదు నీకు రేపు పొద్దున. అంతే, బేసికలీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆస్కింగ్. సో స్క్వేర్స్ వచ్చా అని అడిగాడమ్మా.
ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ IBPS ఎగ్జామ్స్, తర్వాత మన రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, AMCAT ఎగ్జామ్స్ వాటి నుంచి కాపీ చేసిన క్వశ్చన్లే బేసిక్గా. రైట్, ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్కడ మనకి స్క్వేర్లు ఏమి లేవు. ఫస్ట్ బ్రాకెట్ చేయాలి. దీన్ని 23 అనుకోవచ్చుగా. 23 + 17 ఎంత అండి? 40. బ్రాకెట్ తర్వాత ఎవరు ఇంపార్టెంట్? డివిజన్ కదా, సో డివిజన్ వేస్తాను. డివిజన్ 1.998 ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ 3.997 ఏమని రాసుకోవచ్చు? 4. తర్వాత వీళ్ళిద్దరు మైనస్ ప్లస్ ఒకేసారి చేయొచ్చు మీరు. 644 అనుకోవచ్చు కదండి. 644 మైనస్ 42 అనుకోవచ్చు కదండి. 41.98. 644 మైనస్ 42 ఎంతమ్మా? 602 వస్తుంది. ఇది ఎంత అని అడుగుతున్నాను. న్యాయమే కదా నేను రాసింది. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ రాసేసి బ్రాకెట్కి ఇమీడియట్గా నెక్స్ట్ చేయాల్సింది డివిజన్, కాబట్టి డివిజన్ చేసేసిన తర్వాత ఇంటూ చేయాలి. ఈ రెండు కలిపి చేయొచ్చు, ప్లస్ మైనస్ కాబట్టి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది మనం రాసుకోవాల్సిన పద్ధతి. ఇదేమవుతుంది? 40 × 4 160. 160/2 ఎంత? 80. 80 + 602 ఎంత? 682. (40/2 is 20. 20 × 4 is 80. ఇదంతా చేశాక ప్లస్కి వెళ్ళాలి మీరు. మళ్ళీ కొత్త కొత్త మ్యాథ్స్లు కనుక్కోవడానికి ట్రై చేద్దాం. 40/2 × 4 చేశాకే ప్లస్ 602 చేయాలి. ఎందుకు? ఫస్ట్ డివైడ్ ఇంటూ చేశాక ప్లస్ చేయాలి కాబట్టి. సో 682 ఇస్ ద ఆన్సర్. ఇంతే అడుగుతాడు, అంతకంటే ఇంకేం అడగడు. మీకు బేసిక్గా చేయడం వచ్చా? మళ్ళీ చిన్నప్పుడు మీ సార్ మీకు మ్యాథ్స్ బాగా నేర్పించాడు అని అడుగుతాడు. నేర్పిలేదు, ఇప్పుడు నేను నేర్పిస్తాను, ఏం టెన్షన్ పడవద్దు. మళ్ళీ మనం స్కూల్లో కూర్చోలేం కదా. ఐఎమ్ హియర్, ఐ విల్ బి టీచింగ్ యూ. సో ఎప్పుడైతే నువ్వు ఈ క్వశ్చన్ ఇలా రాసుకున్నావో అయిపోయింది. నీకు 10 seconds యువర్ ఆన్సర్ ఈజ్ ఓవర్, ప్రొవైడెడ్ యూ నో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఆల్సో. సో దీన్ని ఇలా రాసుకోవడానికి సింప్లిఫికేషన్ అంటాం. ఓకే, అవసరమైన చోట అప్రాక్సిమేట్ చేస్తాం. 681.7 ఇవన్నీ అప్రాక్సిమేషన్ కదా. 41.998ని మనం 42 తీసుకున్న అప్రాక్సిమేషనే కదా. సో దీన్ని 42 అనుకున్నాను, దీన్ని 644 అనుకున్నాను. ఇది మైనస్ ఇది 602 వచ్చింది. చలో ఇక్కడ చూద్దాం ఒకసారి. పవర్ 1/6 అంటే 6th రూట్ అని అర్థం అమ్మ. 6th రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్. ఎందుకు? 2, 3, 6 కదా. అండ్ ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి చూడండి? 1, 2, 3, 4, 5, 6. 6 డెసిమల్స్ రావాలి అంటే 6th రూట్లో మనకి 6th రూట్లో ఒకటే డెసిమల్ ఉండాలి. అండ్ 729 ఎవరికి 6th రూట్ అబ్బా అని చూడాలి ఇప్పుడు మనం. 729 అంటే ఎవడు అసలు? 27 స్క్వేర్ అమ్మ 729. ఈ 27 అంటే ఎవడు? 3 క్యూబ్. సో చూడండి 3 క్యూబ్ హోల్ స్క్వేర్ కదా 729 అంటే. 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 3/6 కదా. సో మరి 729కి 1/6 చేస్తే ఆ 6 ఎవరితో క్యాన్సిల్ అవుతుంది? 3తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మనకు వచ్చేది 6th రూట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.01 స్క్వేర్ రూట్ అడిగాడు అనుకోండి. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయమ్మా? 2 డెసిమల్స్. ఇక్కడ పవర్ ఏముందమ్మా? స్క్వేర్ రూట్. కాబట్టి మనకి స్క్వేర్ రూట్లో ఒకటే డెసిమల్ రావాలి. అంటే ఒక్క డెసిమల్ని స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ అవుతాయి. ఒక్క డెసిమల్ని క్యూబ్ చేస్తే 3 డెసిమల్స్ అవుతాయి. ఎన్ని డెసిమల్స్ పుట్టాలో చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ 6 డెసిమల్స్ని 1/6 చేసి ఒక డెసిమల్ మిగులుద్ది. 729ని 1/6 చేసి ఎవడు వస్తున్నాడు? 3 వస్తున్నాడు. ఎందుకు? 3/6 729 కాబట్టి. హాఫ్ అంటే ఇంటూ 30 స్క్వేర్ అంటే 90 డివైడెడ్ బై 3 ప్లస్ 225 ఎంత? ఇది మనం రాసుకోవాల్సిన పద్ధతి. ఇది చూడంగానే మనకు 729 గుర్తు రాగానే 27 స్క్వేర్ గుర్తు రావాలి. 27 అంటే 3 క్యూబ్ అంటే 3/6 కాబట్టి ఇక్కడ 3 రావాలి విత్ 1 డెసిమల్. డెసిమల్ ఎందుకు రావాలి? ఇక్కడ 6 డెసిమల్స్ ఇచ్చారు కాబట్టి ఒక డెసిమల్ ఉండాలి ఖచ్చితంగా. ఈ డెసిమల్ 0తో పెళ్లి చేసుకుని కొట్టుకుపోదా? చచ్చిపోద్ది. 3, 3 క్యాన్సల్. ఏమడిగా? 225 + 9 ఎంత అని కదా అడిగింది వాడు. ఈ 3 కూడా 3 క్యాన్సిల్ అయిపోద్ది. హ్యాపీ. 0.3 × 90లో ఒక డెసిమల్ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? 0.1 × 10 = 1 అమ్మ. డెసిమల్ 0 మల్టిప్లై చేయాలంటే ఏం మిగలదు. హ్యాపీగా ఉంటుంది. అది 234. చూడడానికి ఏందో ఉంది, ఇది ఏందో ఇంత పెద్దగా ఉందని రాస్తే చాలా సింపుల్. దీన్ని సింప్లిఫికేషన్ అంటాం. 0.3 30² 90/3 + 225. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అయిపోయింది ఆన్సర్. 9 + 225 234 రాసి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఎ సింప్లిఫైడ్ మేనర్. 900 30 స్క్వేర్ ఇచ్చాడు కదా. సారీ యా 900.
అంటే అప్పుడు ఏమొస్తుంది 225 ప్లస్ 90 వస్తుంది అంతేగా. 225 ప్లస్ 90 ఎంత 315 రైట్. సో 315. చలో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా ఎక్కడ స్క్వేర్లు ఏం లేవు, ఓన్లీ డివిజన్లు మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. చూద్దాం దీన్ని 936/13. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్ డివైడెడ్ బై వై డివైడెడ్ బై జెడ్ అంటే ఎక్స్ డివైడెడ్ బై వై ఇంటూ జెడ్ అని అర్థం. ఓకే, సో మళ్ళీ డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ ఇంటూ 4 వస్తుంది, ఎందుకంటే కింద మళ్ళీ బై 4 అవుతుంది, దీన్ని డివైడ్ చేసి మళ్ళీ డివైడ్ చేయాలి కాబట్టి. దెన్ ఇంటూ 11.996 12 మైనస్ దిస్ మల్టిప్లికేషన్, దిస్ ఈస్ 13 ఇంటూ దిస్ ఈస్ 13 ఎంత 169. సో ఇది అడుగుతున్నాం ఎంత. ఒకసారి చూసి మీకు లక్కీగా 4 3 3 క్యాన్సిల్ అయిపోద్ది. 13తో ఇటు పోయేటట్టు ఇచ్చి ఉంటాడు. 13 7s 91 26 పర్ఫెక్ట్ పోయింది. 72 3s ఎంత 216, 216 మైనస్ 169 ఎంత అని అడిగాడు 47. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. 72 ఇంటూ 3 is 216 అమ్మా. 216 మైనస్ 169 ఎంత అని అడిగాడు 47. సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై ఇచ్చాడంటే ఎక్స్ని వైతో జెడ్తో రెండింటితో డివైడ్ చేసామని అర్థం అమ్మా. కూడా అది కూడా ఇంపార్టెంట్, మళ్ళీ మనం వేరే వాళ్ళకి తీసుకున్నామంటే ఆన్సర్ వేరే వచ్చేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు రైట్ దిస్ ఇన్ ద ప్రాసెస్. పర్ఫెక్ట్ ప్రాసెస్లో రాయడం వచ్చిందంటే తర్వాత స్టెప్ మనం మల్టిప్లై చేసుకోవడం, అడిషన్ చేయడం. ఇది మనం రాయగలిగితే కరెక్ట్గా అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా కరెక్ట్ వస్తుంది. వన్స్ యూ కెన్ రైట్ దిస్. ఇలా రాయడం నేర్చుకోండి ఫస్ట్. ఈరోజు అంతా ఇదే మీకు ఇంపార్టెంట్. రాసిన దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ సింప్లిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆల్రెడీ మనం సింప్లిఫై చేసి ఇక్కడ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సరే, సో వన్స్ ఇట్ ఈస్ సింప్లిఫైడ్ యూ క్యాలిక్యులేట్. సింప్లిఫై చేసేవాడు అప్పుడప్పుడు అప్రాక్సిమేట్ చేసుకుంటాం. ఇది చూద్దాం. 18 స్క్వేర్ 324, 21 స్క్వేర్ 441, 2 పవర్ 7 ఇది 1.9 అనేది 2 పవర్ 7 ఎంత 128 ప్లస్ ఎక్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. టూ పవర్ 6 is 64 అమ్మా, కాబట్టి 2 పవర్ 7 అంటే ఇంటూ 2 చేశాను. ఇది ఇటు వచ్చింది అనుకో మైనస్ 128 అవుతుందిగా. $637 వస్తుంది. సో వెరిఫై చేసుకోండి, నేను చెప్పాను నమ్మకుండా. ఎందుకంటే 324 మైనస్ 128 చేసేసాను. 324 మైనస్ 128 అంటే 196 వస్తుంది. 196 ప్లస్ 441 అంటే 637 వస్తుంది. ఎందుకు నాకు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి? నేను రైతు బజార్కి పోతుంటా, ఇప్పుడు పోతులే కరోనా టైంలో, కానీ మామూలుగా చెప్తున్నా. చిన్న చిన్న కిరాణా షాపులకు వెళ్తుంటా నేను. ఈవెన్ ఎప్పుడైనా క్యూమార్ట్కి వెళ్ళినా సరే వాడు వేసిన బిల్ అంతా ఇంటికి వచ్చి లెక్క వేసుకుంటా. లెక్క వేయడానికి మళ్ళీ క్యాలిక్యులేటర్ వాడద్దు. ఇంట్లో క్యాలిక్యులేటర్ ఉంది, మా ఇంట్లో 2-3 క్యాలిక్యులేటర్లు ఉన్నాయి, వాడద్దు. ఎందుకు వాడద్దు? నాకు ఎప్పుడో మా నాన్న 8th క్లాస్ ఇచ్చే క్యాలిక్యులేటర్ అట్లా పడింది, ఎందుకు వాడట్లేదు కాబట్టి. నీకు బుర్ర ఇచ్చాడు దేవుడు, ట్రై చేయండి. చేస్తుంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు చేయకుండా ఎగ్జామ్లో చేయాలంటే ఎట్లా వస్తాయండి? రావు. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంట ఇంటూ 15 ప్లస్ ఇదేంటమ్మా 25% కదా. 25% అంటే 1/4 అమ్మా. 1/4 ఆఫ్ 640 అంటే 140 కదా, 160 కదా, బికాస్ 16 4s కదా, 64 అంటే. సో ఇది 160 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 10 క్యూబ్ అంటే 1000. స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ఇంటూ 15 ప్లస్ ఇదంతా కలిపి 160 అయింది. ఎందుకు? 1/4 ఆఫ్ 640. ఒక్కసారి తట్టిపోయింది అనుకో 840 అవుతుంది కదా. రూట్ ఎక్స్ ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 840. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 840/15. 15తో క్యాన్సిల్ చేయండి. 15 5 75 56. సో ఎవరి స్క్వేర్ రూట్ 56 అని అడుగుతున్నాడు, అంటే మీరు 56 స్క్వేర్ కనుక్కోవాలమ్మా. ఈజ్ ద ఆన్సర్. ఎవరి స్క్వేర్ రూట్ చేస్తే 56 వస్తుంది? 56 స్క్వేర్కి స్క్వేర్ రూట్ చేస్తే 56 వస్తుంది. సో 56 స్క్వేర్ ఎంత అని కనుక్కోవాలి. 56 × 56.
3136 వస్తుంది. సో 56 స్క్వేర్ కనుక్కోవడం ఇంపార్టెంట్ మనకి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ సింప్లిఫైడ్ అండ్ దెన్ క్యాలిక్యులేట్. ఈ సింప్లిఫికేషన్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మనకి అడ్వాంటేజ్ ఏంది, 25% ఇచ్చాడము, అంటే 1/4 ఆఫ్ 640 ఈస్ 160, బికాస్ 16 4 64 తెలుసు కాబట్టి. నీకు 16 టేబుల్ తెలియకపోతే నేను మళ్ళీ కొట్టేసుకుంటూ కూర్చుంటాం మనం. ఆ కొట్టేస్తూ కూర్చుంటే ఏమవుద్ది, టైం వేస్ట్ అవుద్ది. టైం వేస్ట్ అవుతే ఏమవుద్ది, నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటాం, అనవసరంగా 400 800 వేస్ట్ అవుద్ది, ఒక 6 months వేస్ట్ అవుద్ది. అందుకే కొట్టేయడం మనకు మార్చేయండి. డోంట్ స్ట్రైక్ ఆఫ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ స్ట్రైకింగ్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, దీన్ని సింప్లిఫై చేస్తే అంటే ఎట్లా రాసుకోవచ్చు, ఫస్ట్ డివిజన్ రాసేస్తాను, ప్లస్ 10^5/2/5. ఇది కదా మన ప్రాసెస్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే అయ్యేది మనకి. 555/90 అంటే 19తో పోయేటట్టు ఇచ్చి ఉంటాడు దగ్గర దగ్గర. మామూలుగా అయితే ఇది 18.5 తీసుకున్నాం అనుకోండి, మీరు 18 తీసుకున్నారు అనుకోండి, 18 3s 54 అమ్మా, 18 3s are 54, ఇంకొక 15 ఉంది అంటే నియర్లీ 31. 18.5 తీస్తే 30 వస్తుంది. సో నియర్లీ 30. ఎందుకు, 18 3s 54 కాబట్టి 540 అంటే 18 30s అమ్మా, ఇంకా 15 ఉంది కానీ 0.5 కూడా ఉంది కదా మళ్ళీ, కాబట్టి 31 రాకుండా 30 తీసుకున్నాను దీన్ని. 10^5/2/5. మీరు కావాలంటే ఏం చేయొచ్చు, దీన్ని 10^5ని 5 ఇంటూ 2/5 రాసుకోవచ్చు కదా, ఎందుకు 10 అంటేనే 5 into 2 కదా, దాన్ని 2/5 ఎట్లాగే క్యాన్సిల్ అయిపోతుంది, ఎవరు మిగులుతారు, 5/5 ఒకటి మిగులుతాడు. సో 30 ప్లస్ 5/5 మిగులుతుంది. 5/5 ఎంత, 5/4 అంటే 625, ఎందుకు, ఇది 25 స్క్వేర్ కాబట్టి ఇంటూ 5 చేస్తే అయిపోతుంది, 3125 వస్తుంది. 5/5 ఈస్ 3125. సో 3125 ప్లస్ 30 ఎంత, 3155. యువర్ ఆన్సర్ ఇస్ 3155. 10^5ని 5/5 ఇంటూ 10 2/5 రాసాను, 2/5 క్యాన్సిల్, 5/5 మిగిలింది. ఇక్కడేమో నియర్లీ 30, ఎందుకు 18 3s 554 అని తెలుసు నాకు, 540 ఉంది కాబట్టి 0.5 కూడా ఉంది కాబట్టి 31 పోదు, 3 times విత్ 0 వస్తుంది. సో 30 ప్లస్ అప్రాక్సిమేట్లీ 3155. నాకు తెలిసి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చినట్టుంది, బట్ స్టిల్ అప్రాక్సిమేట్లీ 3155. సో 5/5 ఈస్ 3125. నాకు 5/4 625 తెలియాలంటే 5 స్క్వేర్ ఈక్వల్ 25 తెలియాలి, 25 స్క్వేర్ ఈక్వల్ 625 తెలియాలి, మైండ్లో వచ్చేస్తుంది అప్పుడు అట్లా. అది ఇక్కడ ఏమి ఇచ్చాడు, 444 డివైడెడ్ బై 16 డివైడెడ్ బై 36 ఇంటూ 12 అన్నాడు. చూడండి ఒకసారి, 12తో క్యాన్సిల్ అయిపోయింది కదా 3 ఇక్కడ. సో 16 3 48, 48తో వీడు క్యాన్సిల్ అవుతాడా చూడాలమ్మా, 48తో వీడు క్యాన్సిల్ అవుతాడా. మామూలుగా అయితే మీరు 48 10s ఎంత, 480, ఇది 480 కంటే తక్కువ ఉంది కదా, అంటే 10 కంటే తక్కువ రావాలి. ఎంత తక్కువ ఉంది చూడండి ఒకసారి, 480 కంటే 36. మీకు ఒకవేళ 48 9s చేసి ఏమవుతుందంటే 480 కంటే ఒక 48 తగ్గాలమ్మా, ఎందుకు 480 అంటే 48 into 10 కదా, దానికంటే ఒక 48 తగ్గాలి. కానీ ఇక్కడ 48 తగ్గలేదు, 36 తగ్గింది, అంటే మీకు 9 point something ఆన్సర్ రావాలి. 9 point something ఆన్సర్ ఆప్షన్ పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకు 48 10s 480, దానికంటే తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, 36 తక్కువ ఉంది. 48 ఫుల్గా తక్కువ ఉంటే అప్పుడు ఏంటి 48 9s వచ్చేది, కానీ 48 కంటే తక్కువ ఉంది కాబట్టి 9 point something రావాలి ఆన్సర్. మీకు పాయింట్ సంథింగ్ ఏం రావాలి టెన్షన్ అవసరం లేదు, వాడు ఎట్లా అప్రాక్సిమేట్ అడిగాడు కాబట్టి మీకు 9 అని చెప్పొచ్చు. 9.1 9.2 అట్లా వస్తుంది. అవి ఎట్లాగో మోస్ట్లీ వాడు 9.1 ఇస్తాడు ఆప్షన్స్. సో ఇది నేను చెప్పింది ఇందాక మీకు, ఫస్ట్ డెసిమల్తో ఎట్లా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పమని చెప్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు 36 తక్కువ ఉందంటే అర్థం ఏంటి, 12 ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉందంటే 25.25 9.25 వస్తుంది మీకు, అంటే ఇంట్లో చేసుకోండి. 9.25 వస్తుంది ఆన్సర్, కానీ 9 point something ఈజ్ ఇనఫ్. ఒక్కసారి నెక్స్ట్ చూడండి ఏందేందో ఇచ్చాడు. 45 ప్లస్ 14 into 15 ప్లస్ 148/4 అన్నాడమ్మా. ఇది మనం ఫస్ట్ చేసుకోవాల్సింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గెట్ స్ట్రక్చర్డ్. 148/4 లాస్ట్లో 48 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది అమ్మా 4తో. 4 3s 37 వచ్చింది ఇది.
సో 45 ప్లస్ 14 15. మీకు 15 15 తెలుసు అనుకో, 15 స్క్వేర్ 225. 15 into 14 అంటే ఒక 15 తగ్గుతుంది, 225 కంటే ఒక 15 తగ్గితే ఎంత అవుతుందమ్మా? 210. ఇది ఎంత వచ్చిందమ్మా? 37. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో యువర్ ఆన్సర్ ఇస్ 292. పర్ఫెక్ట్. 292. సో ఇవి కంపల్సరీగా వస్తాయి క్వశ్చన్స్ మీకు. అండ్ ఇవి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రేపు పొద్దున మామూలు క్వాంట్లో వచ్చే క్వశ్చన్స్లో ఇంత విచిత్రమైన వాల్యూస్ ఉండవు. 45.145 km/h అని అడగడాడు. సో ఇవి చేయడం అలవాటు అవుతే ఆ క్వాంట్లో వచ్చే చిన్న చిన్న వాల్యూస్ ఏవైతే మంచి వాల్యూస్ ఉంటాయి, బుద్ధిగా 36 అని, 54 అని, 72 మంచి వాల్యూస్ అవి వీటితో పోల్చుకుంటే 148.08, 36.0 వీటిని చూసి అలవాటు అవుతే ఏ క్వాంట్ వాల్యూ కూడా మీకు అబ్సర్డ్గా అనిపించదు, అబ్బా అనే ఫీలింగ్ రాదు. అది రాకపోతే మీకు ఆన్సర్ సగం వచ్చేసినట్టే. చలో నెక్స్ట్ దానికి వెళ్దాం. దీన్ని ఫస్ట్ ఏం చేస్తానంటే రాసుకుందాం. ఫస్ట్ బ్రాకెట్లో చేయాలిగా. బ్రాకెట్లో కూడా ఉన్నాడు 12% ఆఫ్ 75 ఉన్నాడు. 12% ఆఫ్ 75 అంటే 12 into 75 చేయాలమ్మా. బై 100 ఎలాగో చేయాలి అండి, తప్పదు. సో 423 లేదా 424 అనుకుందాం. లేదు 424 మైనస్ 267 డివైడెడ్ బై 12% ఆఫ్ 75 చేయాలి. 12% ఆఫ్ 75 ఒక్కసారి చూడండి అమ్మా. 12/100 into 75 రాదా? 12/100 into 75 చూసి ఒక్కసారి 75ని మీరు 25తో క్యాన్సిల్ చేసుకుంటే 3/4 రాదా? ఇది 3/4 అంటే మీకోసం జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ హౌ వీ కెన్ డూ దిస్. 3/4, 4 3s 12 కదా, 3 3s 9 అవ్వదా? ఇప్పుడు ఒకసారి అప్రాక్సిమేట్ చూద్దాం. 9 3s 27 అని తెలుసు కదా మీ అందరికీ. సో ఇది నియర్లీ 270 ఉంది కదా. 270 అంటే నియర్లీ 30 కదా. సో 424 మైనస్ 30 చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది? 394 వస్తుంది కదా అప్రాక్సిమేట్లీ. అండ్ ఇంకొక విషయం మీకు అంటే తెలిసే ఉండొచ్చు, x% ఆఫ్ y కనుక్కున్నా y% ఆఫ్ x కనుక్కున్నా ఒకటే అమ్మా. ఎందుకు? x into y/100 అన్నా y into x/100 అన్న ఒకటే కదా. సో 12% ఆఫ్ 75 అన్నా 75% ఆఫ్ 12 అన్నా ఒకటే. 75% అంటే 3/4 ఇలా కూడా చెప్పొచ్చు నేను కావాలంటే. 3/4 into 12 అంటే ఎంత? 9. 75% అంటే 3/4, 25% అంటే 1/4 అని, 50 అంటే హాఫ్. సో 394. ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇది కావాలని తీసుకున్నాను నేను క్వశ్చన్, అంటే మల్టిప్లికేషన్ అలవాటు చేద్దాం మీకు అని. 3% ఆఫ్ 800. 3% ఆఫ్ ఏం చూడొద్దండి. పర్సెంటేజ్ ఏమొస్తుందమ్మా? బై 100. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ 800లో 2 సున్నాలు, బై 100 2 సున్నాలు క్యాన్సిల్. 3 8s ఎంతమ్మా? 24 ప్లస్ 6% ఆఫ్ దీన్ని 1100 అనుకుంటా, కొంచెం పెంచి 1100 అనుకుందాం. 1100లో 2 సున్నాలు, పర్సెంట్లో 2 సున్నాలు క్యాన్సిల్. 6 into 11 66. 90 వచ్చింది. నా ఆన్సర్ 89 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఎందుకంటే కొంచెం పెంచుకున్నాం కదా ఇక్కడ మనం, అది కొంచెం తగ్గాలి అంతే. సో వెరీ నియర్ టు 90. 90 కంటే కొంచెం తక్కువ ఉన్న ఆన్సర్ నా ఆన్సర్ అవుతుంది. టూ జీరోస్ ఉంటే పర్సంటేజ్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. బై 100 అండ్ 2 zeros క్యాన్సిల్. అవన్నీ రాయకూడదు. మళ్ళీ మనం ఇటు రాసుకున్నాం అనుకో, మీకు చెప్పినట్టు రాసి కొట్టేయడం అనేది అనవసరం. డైరెక్ట్గా ఇది మనసులో అనుకుని అది ప్రాక్టీస్ చేసుకోండి, వచ్చేస్తుంది మీకు. 4% ఆఫ్ 400 అన్నాడు. పర్సంటేజ్ 2 సున్నాలు ఉంటే కొట్టేయడమే. 4 4 16 రైట్. అట్లా సేమ్ ఇది కూడా 69% ఆఫ్ 700 అంట. 33% ఆఫ్ 400 అంట. 69% ఆఫ్ 700 అంటే 69 into 7 కదమ్మా. 33% ఆఫ్ 400 అంటే 33 into 4 కదమ్మా. ఎలాగో బై 100 పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. బై 100 2 సున్నాలు, ఇది అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు 69 sevens రావాలనుకో, 60 sevens ఎంతమ్మా? 420. 9 sevens ఎంతమ్మా? 63. 420 అండ్ 63 కలిపితే ఎంతమ్మా? 483. 483 ప్లస్ ఇదేమో 132 అంటే మీకు 615 వచ్చిందమ్మా. మీకు బేసిక్గా 6 టేబుల్ 9 టేబుల్ వస్తే చాలు. 60 into 7 is 420. ఎందుకు? 6 sevens 42 కదా. 9 7 63. 420 and 63 483. 33 4s 132. ఈ రెండు కలిపితే 48, 13 కలిపితే 61 మన ఊర్లో. 3 2 కలిపితే 5 అట్లా.
రైట్. ఇవి మనకు ప్రిలిమ్స్లో బాగా కనిపించే టైప్ క్వశ్చన్స్. సింపుల్గా ఉంటాయి కానీ ఫాస్ట్గా చేయాలి, అది ఇంపార్టెంట్. 749 నుంచి వీళ్ళిద్దరిని తీసేయాలమ్మా. ఒకసారి వీళ్ళిద్దరిని కలిపితే మీకు ఎంత మంచిగా ఇచ్చాడంటే 325ని 124ని కలిపితే 449 అవుతుందమ్మా. 749లో 449 పోతే ఎవడు మిగులుతాడమ్మా? 300 మిగులుతాడు. డివైడెడ్ బై వీళ్ళిద్దరిని చూడండి ఒకసారి. 1254 నుంచి 1100 పోతే 154 మిగులుతాడమ్మా. 300/154 నియర్లీ 2 కాదా? ఈ బ్రాకెట్ డివైడెడ్ బై ఈ బ్రాకెట్ నియర్లీ 2. యాక్చువల్ 1 పాయింట్ సంథింగ్ 1.9 వస్తుంది, బట్ 2 ఈజ్ ద బెస్ట్ నియరెస్ట్ ఆన్సర్. జస్ట్ లెస్ దాన్ 2 ఉంటే చాలు. చూడండి అయిపోయింది కదా, ఎంత హ్యాపీగా అయింది నాకు ఇది. ఇది అవ్వాలంటే మనకి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోవాలి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి పక్కన 325 124 ఇలా కలిపి 749 మళ్ళీ 449 తీయడం కూడా నాకు ఒకసారి అలవాటు. ప్రసాద్ సైమాక్స్లో బాగా ఎక్స్పీరియన్స్. 1098 బిల్లు నేను వాడికి 1100 ఇచ్చా. వాడు సీరియస్గా కంప్యూటర్ ఓపెన్ చేసి 1100 మైనస్ 1098 అని కొట్టి 2 రూపీస్ చూసి 2 రూపాయలు బిల్లు ఇచ్చాను. నాకు అప్పటి నుంచి మర్చిపోలేకపోతున్నాను నేను అది. అంటే 1100లో 1098 పోతే 2 రూపాయలు అనేది కూడా క్యాలిక్యులేటర్ చేసేంత అలవాటు అయిపోయాడు వాడు. అట్లా అలవాటు కాకూడదు మనం. అలవాటు అయిపోతే మళ్ళీ మనకి కష్టం. ఏదో షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. షాప్ పెట్టుకోవాలంటే లెక్కలు రావాలి మళ్ళీ, అదో తతంగం. ఇది చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. 0.052 ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3 డివైడెడ్ బై 0.001 ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3. అంటే 2 చచ్చిపోతాయి, 52 మిగులుతుందాం. 3 డెసిమల్స్ బై 3 డెసిమల్స్ ఉంటే కొట్టేయచ్చు డెసిమల్స్ అని. సో 52 ఇంటూ దీని ఏమని రాసుకోవచ్చు 60 ఈజ్ ఈక్వల్ టు 29/100 ఇంటూ 400 కదా, అవసరం లేదు. ఇంటూ 4 ఇంటూ x100 అంతే అమ్మ. క్వశ్చన్ అడిగింది x అంటే క్వశ్చన్ మార్క్ అని. 29/100 ఇంటూ 400 రాయాలి. 0 0 కొట్టేసి ఇంటూ 4 రాసేసాను డైరెక్ట్గా ఇంటూ ఎక్స్. సో మీకు అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేస్తుంది చూడంగానే. ఎందుకంటే 4 1s 4 15s. లేదు మీకోసం 4ని దీంతో కొట్టేస్తాను. 4 13s. 29 1s 29 2s 58 అమ్మ. 2 పాయింట్ సంథింగ్. 13 ఇంటూ 2 పాయింట్ సంథింగ్ అంటే 27 పాయింట్ సంథింగ్ రావాలి మనకు ఆన్సర్. ఎందుకు 13 2s 26 కదా. సో టేక్ ద ఆన్సర్ విచ్ ఇస్ నియరెస్ట్ టు 27 పాయింట్ సంథింగ్. ఖతం, యువర్ ఆన్సర్ ఈజ్ ఓవర్. 3 డెసిమల్స్ ఉన్నాయి. ఇట్లా ఉందాం 0.44 డివైడెడ్ బై 0.32. దాన్ని మనం 44/32 అనొచ్చు. ఎందుకు ఇక్కడ 2 డెసిమల్స్ పైన కింద 2 డెసిమల్స్ ఉంటే తీసేయండి దాన్ని. ఎలాగో 2 డెసిమల్స్ చచ్చిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. డెసిమల్స్ చాలా ఫ్రెండ్లీ వాల్యూస్ మనకి, అందుకు వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మీకు డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే A² మేబీ అవసరం లేదు, అంత దూరం ఎందుకులే. కానీ అంటే మీకు 32² తెలియదు అనుకుంటే అట్లా చేయొచ్చు మీరు కావాలంటే. 40² మైనస్ 24². 40² అంటే 1600 అమ్మ. 24² ఎంత? 576 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32². సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 32². 32 2 64, 32 3 96. ఎంత వస్తుంది అండి? 1024. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా ఇటు వచ్చింది అనుకో, ఎక్స్ అటు పోతుంది, ఇది ఇటు వస్తుంది. 1600 అసలు ఈ రెండు కలిసి క్యాన్సిల్ అయిపోతాయి. 1055 మొత్తం కలిపి పర్ఫెక్ట్గా 0 వచ్చింది కదా. అదే 1600 నుంచి 1600 పోతుంది కదా. 1024 ప్లస్ 576 మా ఊర్లో 1600 కదా. 0 అదే కదా. ఎక్స్ ఈక్వల్ 0. పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. లేదంటే ఇది మైనస్ చేయండి అమ్మ. ఇది మైనస్ చేస్తే 1024 వస్తుంది. 1024 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ 0. పర్ఫెక్ట్. సో 32² ఒకటి ఫాస్ట్గా చేసుకోవాలి. యాక్చువల్గా 32² ఎందుకు ఇచ్చాడంటే 2^5 హోల్ పవర్ స్క్వేర్ అని రాయొచ్చు కూడా దాన్ని. 32 2^10. 2^10 ఇస్ వెరీ మీరు ఎవరైనా బీటెక్ ఉండి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఉంటే 2^10 తెలియదు అంటే మీరు బీటెక్ సర్టిఫికేట్ దాపెట్టేసుకోవచ్చు. 2^10 అంటే కిలో అని. కిలో బైట్ అంటాం కదా. కిలో బైట్లో ఎన్ని బైట్స్ ఉంటాయి? 1024 బైట్స్ ఉంటాయి. యాక్చువల్గా కిలో అంటే ఏంటి మ్యాథ్స్లో 1000, కానీ కంప్యూటర్ నాలెడ్జ్లో కిలో అంటే 2^10 1024. మెగా అంటే 2^10 హోల్ క్యూబ్. గిగా అంటే 2^10 హోల్ పవర్ 6 అట్లా. సరే చలో నెక్స్ట్. 8429 డివైడెడ్ బై 300 ఇంటూ 11. ఓకే,
8430 అనుకుందాం దీన్ని, డివైడెడ్ బై 300 ఇంటూ 11 ఎంత అని అడుగుతున్నాడు. 8 4 3 3తో క్యాన్సిల్ అవుతుంది, వస్తుందా తీసేద్దాం ప్రస్తుతానికి హ్యాపీగా. 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 281 వస్తుంది ఇక్కడ, 3 10s. ఒక్కసారి చూస్తే 281 బై 10 అంటే 28 అనుకోవచ్చుగా. 281 బై 10 అంటే 28. 28 ఇంటూ 11 ఎంత అని అడిగాడు. 28 ఇంటూ 11 ఎంత అవుతుందమ్మా? 308 అవుతుందమ్మా. ఎలా తెలుసు నాకు? 28 10s 280, 28 1s 28. 280 ప్లస్ ఒక 28 ఎంత? 308. సో ద సింప్లిఫైడ్ వ్యూ ఇస్ 8430 బై 300 ఇంటూ 11. ఇంకా కావాలంటే 843 బై 30 అని రాసేసుకోవచ్చు, ఒక 0 తీసేసి డైరెక్ట్గా. 843 పర్ఫెక్ట్గా 3తో క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 11. సో 28 ఇంటూ 11 వస్తుంది ఇయర్లీ. ఇది స్క్వేర్ అమ్మ, కిందకి దిగింది, ఇది స్క్వేర్. ఇది యాక్చువల్గా 46 స్క్వేర్ మైనస్ 31 స్క్వేర్. మీకు 46 స్క్వేర్ ఓపిక లేదు అనుకుంటే దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనుకోవచ్చు, విచ్ ఇస్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఇలా కూడా చేయొచ్చు మీరు కావాలి. a మైనస్ b ఎంత? 46కి 31కి డిఫరెన్స్ ఎంత? 15. a ప్లస్ b ఎంత? 46 ప్లస్ 31 ఎంత? 77. అయిపోయింది. 15 7s 105, 15 7s 105 ఎంత వచ్చింది? 1155 వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అసలు ఏమీ చేయకూడదు. ఒకసారి గమనించండి, ఇది 900 కాదా, ఇది 45 కదా. 900 బై 45 అంటే 20 కదమ్మా. 9 45 2s కదా, 90 అంటే. సో 20. ఈ మైనస్ 224 చేస్తే ప్లస్ అవుతుంది. 20 ప్లస్ 224 ఎంతమ్మా? 244 కదా. పక్కన ఉన్న చిల్లర అట్లే ఉంచండి, తప్పే ఉంది. అయిపోయింది ఆన్సర్. 244 పాయింట్ సంథింగ్ లేదా 245 244 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇంకా అదృష్టం, మీకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఎగ్జామినర్. మీరు గిఫ్ట్ తీసుకోకపోతే వాడు తప్పు కాదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 10 seconds. అంతకంటే చేయకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు మనం. మళ్ళీ దీన్ని కూడా నేను 900 బై 45 ఇట్లా కొట్టేస్తే ఇంక నేనేం చేయలేను దానికి. కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. మరి అట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కడ తగులుతాయి? మీకు ప్రిలిమ్స్లో తగులుతాయి. దాన్ని వాడుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఇది నాకు బాగా నచ్చిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ SBIలో ఇచ్చాడు. అన్ని రెండు సేమ్ డెసిమల్స్ ఉన్నాయమ్మా, సేమ్ డిజిట్స్ ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ వాడు ఏమడుగుతున్నాడంటే మీకు అసలు ఎగ్జాక్ట్గా ఇది ఆన్సర్ చేయడం వచ్చా, అంటే యాడ్ చేయడం వచ్చా, చిన్నప్పుడు నేర్చుకున్నారా లేదా? 1 2 3 4 5 ఇది అన్నిటికంటే లాస్ట్ రాద్దాంలేండి. 1.2345, 12.345, 123.45, 1234.5, 12345.0 అని అర్థం. ఇది కలపడం అంటే ఎప్పుడు డెసిమల్ కింద ఉండాలి యాజ్ ఇట్ ఈస్గా. ఇది కలపాలి. ఎక్కడి నుంచి కలపాలి? రైట్ సైడ్ నుంచి. 5 9 3 4 5 కలిపితే 12, 2 3 4 5 కలిపితే 13 14, 14 ప్లస్ 1 15. ఇక్కడ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 3 6 15 16, 2 3 4 ఎంతమ్మా? 9, 9 ప్లస్ 2 11, 7 3. సో 13716.5 ఈజ్ ద ఆన్సర్. ఈ లాస్ట్ ఇవ్వడు, మోస్ట్లీ 13716, 13614 ఇట్లా ఇస్తాడు అనమాట బేసిక్గా. సో 13716 విల్ బి యువర్ ఆన్సర్. ఇక అన్ని 13,000 ఇస్తాడు ఆప్షన్స్ అన్ని. 13,700, 13,600, ఒక్కోసారి అన్ని 13,700 కూడా ఇవ్వచ్చు. ఇట్లా కూడా ఇవ్వచ్చు. బేసిక్ ఎడిషన్ ఇంక ఇది చెప్పాను కదా నేను, మీరు మామూలుగా షాపులకు వెళ్ళి లెక్కలు వేసుకునేటట్టు ఉంటుంది. ఒకవేళ వాడు కనుక అన్ని ఇట్లా సింపుల్గా ఇచ్చాడు అనుకో, అంటే వితౌట్ ఎనీ డెసిమల్, అప్పుడు ఈ డెసిమల్స్ గురించి టెన్షన్ పడకుండా ఓన్లీ ఇవే కలుపుకోండి. ఇవి కలుపుకోండి, టెన్షన్స్ వీటి గురించి ఎక్కువ టెన్షన్ పడదు. అప్పుడు మనకు 13716 వస్తే కొంచెం ఎక్కువ రావాలి దానికన్నా, అంతే. ఎందుకంటే ఇదంతా రాసుకొని కూడా ఒక్కోసారి టైం వేస్ట్. వాడు డెసిమల్స్ ఇవ్వకపోతే వాడు డెసిమల్స్ ఆన్సర్ ఇస్తే డెసిమల్స్ కూడా కనుక్కోవాలి, డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్స్. ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇలా కనుక్కుంటే మీకు ఏమొస్తుంది? ఇలా వస్తుంది. ఒకటి ఎక్కువ రావాలి కూడా 13716 పాయింట్ సంథింగ్ అనుకుంటాం, అది రైట్. చలో సీ ద నెక్స్ట్ వన్. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా తగులుతాయి మీకు. ఒక నెంబర్స్ అన్ని ఇచ్చి మొత్తాన్ని 4 పవర్గా మార్చమన్నాడు. ఇవన్నీ 4 పవర్సే అమ్మా, అన్ని 4 పవర్సే. సో 64
ఇంటూ 16/256 అన్నాడు కదా, 16 స్క్వేర్ కదా 256 అంటే. సో 16/256 అంటే 1/16తో క్యాన్సిల్ అయిపోతుంది కదా 16. సో 64/16 వస్తుందిగా. 64/16 అంటే ఎంతమ్మా? 4 కాదా? సో 4 ఈజ్ ఈక్వల్ టు 4^(x-3) అన్నాడు. 4 అంటే 4^1 కాదా? 1 ఈజ్ ఈక్వల్ టు x-3 అంటే x ఈక్వల్ టు 4 కదా. ఎందుకు x-3 1 అవ్వాలంటే x 4 అవ్వాలి కదా. సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? 4. 16 256 డైరెక్ట్ క్యాన్సల్డ్. సో 64/16 వస్తుంది. అంటే మీరు స్క్రీన్ మీద ఇట్లా గీకలేరు, జస్ట్ చెప్తున్నాను మీకు అలవాటు అర్థం కావడానికి. 64/16 అంటే 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4^4 - 3. దట్స్ ఇట్. సో x ఈక్వల్ టు 4. ఒక్కోసారి అన్నింటినీ 2లోకి మార్చుకోవచ్చు. అప్పుడు 4 అంటే 2 స్క్వేర్ కదా, మళ్ళీ 2 స్క్వేర్ చేసుకొని అన్ని చేసుకోవాలి. ఇది చూద్దాం. 120.67 121 అనుకుందాం. 198.87 199 అనుకుందాం. 208.209 అనుకుందాం. డివైడెడ్ బై 12 × 18 × 11 అంట. 12 × 18 × 11 ఇది అప్రాక్సిమేట్ వాల్యూ చూడమంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 × 11 is 198 అమ్మా. నియర్లీ క్యాన్సల్డ్. 18 11s 198. 12తో వీడు 10 పాయింట్ సంథింగ్ పోతాడు. సో 209 × 10 ఎంత? 2090 రావాలి. కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి 2100 దగ్గరకు వస్తుంది ఆప్షన్. 209 × 10 ఈజ్ 2090. కొంచెం ఎక్కువ రావాలి, ఇక్కడ కొంచెం ముక్క మీద కాబట్టి 2100లో ఆన్సర్ ఉంటుంది. 11 × 18 ఈజ్ డైరెక్ట్లీ 198. ఎలా తెలుసు అంటే 11తో మల్టిప్లైస్ ఇట్లా వస్తుందమ్మా హ్యాపీగా. ఇప్పుడు 105 × 11 చేయాలనుకో మీరు, 105 105 ఒక స్టెప్ పక్కన వేసి చేసేస్తే అయిపోతుంది. ఎందుకు 11తో × 1 × 1 కదా, ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్ట్రా డిజిట్ పక్కన జరగాలి. మీకు మల్టిప్లికేషన్ తెలుసు కాబట్టి. సో 180 + 18 అట్ట కూడా చూసుకోవచ్చు. 198. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే మీకు. నెక్స్ట్ వన్. స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ప్లస్ 14 స్క్వేర్ ఇంటూ 18/6. 18/6 ఫస్ట్ చూసేద్దాం మనసులో, అంటే 3 కదా. సో √x 14 స్క్వేర్ ఎంతమ్మా? 196 ఇంటూ 3 మైనస్ 1029 ఈజ్ ఈక్వల్ టు 12 - 7 అంటే 5 కదా. 83 × 5 ఎంత? 415. ఇది వాడు అడుగుతున్నాడు. వన్ 196 × 3 అంటే 19 3s 57 అమ్మా. 570 + 18 518. 518 మైనస్ 1029 అంటే 511. 511 అటు పోతే √x ఈజ్ ఈక్వల్ టు 511 అటు పోతే 926. 926 ఎవరు స్క్వేర్ రూట్ అబ్బా? మీకు 900 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఈజ్ 30 కదా. ఇది నియర్లీ 31 ఉంటుంది. దగ్గరే ఉంది, మరీ దూరం లేదు కాబట్టి అప్రాక్సిమేట్లీ 31. 30 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. సో 196 × 3 చేసుకున్నాను. 518. 518 మైనస్ 1029 ఈజ్ -511. -511 అడిపోతే +511 అవుతుంది. సో 926. 900 కొంచెం 900 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 31. థర్టీ కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకు 900 అనేది 30 స్క్వేర్ కాబట్టి. ఇది చూడండి, 8^7 × 2^6 అంట. సరే అలాగే రాద్దాం. 8^7 × 2^6 అన్ని 8 పవర్స్లోకి మార్చాలమ్మా ఫైనల్గా. సో 2ని ఏం రాయొచ్చు అంటే, సారీ 2^6 ఏం రాస్తానంటే 2³ రాయొచ్చు కదా. ఎందుకు? 3 × 2 = 6 అవుతుంది కాబట్టి. 8^7 అలాగే ఉంచాను. 2³ డివైడెడ్ బై 8^2.4 ఇంటూ 8^1.4. ఎప్పుడైనా 2 పవర్స్ ఇట్లా మల్టిప్లై అవుతాయి సేమ్ బేస్వి, 2 పవర్స్ యాడ్ అవుతాయమ్మా. కాబట్టి ఇక్కడ 8^2.4 ఇంటూ 8^1.4. సారీ ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, చేస్తాను. 8^7 ఇంటూ 2^6 అంటే ఏం రాయొచ్చు? 2³ బై 8^2.4 ఇంటూ 8^1.4 ఈజ్ ఈక్వల్ టు 8 అని అడిగాడు. ఇది పర్ఫెక్ట్గా రాసుకునేది. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, అష్టాంతరం చేయకూడదు కదా. సారీ. ఇప్పుడు పైన ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 8^7 ఉంది, ఇక్కడే ఉంది 8 స్క్వేర్, ఇదంతా 8 కదా.
8 స్క్వేర్ ఉంది, ఇక్కడే ఉంది 1.4. 7 + 2 9, 9 + 1.4 10.4. నాకు ఏమొస్తుంది, నాకు యాక్చువల్గా 8 పవర్ 10.4 బై 8 పవర్ 2.4 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ ఎక్స్. ఎప్పుడైనా సేమ్ బేస్ రెండు పవర్స్ డివైడ్ అవుతాయి మైనస్ అవుతాయి. 10.4 మైనస్ 2.4 ఎంతమ్మా 8. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చేసింది మనకి 8 వచ్చింది. 8 పవర్ 7 ఇంటూ దిస్ ఇంటూ దిస్. సో ఫస్ట్ అందుకు సపరేట్ చేసేసాం, డివిజన్ చేయాలి కదా ఫస్ట్ మనం, తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడాలి. అన్ని ఎట్లా 8 పవర్సే కాబట్టి 7 + 2 9 + 1.4 10.4 డివైడెడ్ బై 2.4. 10.4 2.4 మైనస్ అవుతే 8 అవుతుంది. ఇది చూడండి, ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ నెంబర్స్ అని యాడ్ చేసి 3 3/4 అంటే 3 + 3/4 అని అర్థం అమ్మ. 4 2/5 అంటే 4 + 2/5 అని అర్థం అమ్మ. -3 -1/8 +6 + 2/5. ఇది మనం ఇలా ఆలోచించుకోవచ్చు. సో ఒకసారి చూస్తే 3 3 క్యాన్సిల్, 4 + 6 ఎంత 10. ఇప్పుడు వీళ్ళ ఈ నలుగురిని చేస్తే ఆన్సర్ అయిపోయింది. 2/5 + 2/5 4/5 కదా. సో మనకి ఎవరున్నారు 3/4 + 4/5 -1/8 ఉన్నాడు. ఈ మొత్తానికి ఎల్సిఎం 40 కదా. 4 10s అంటే 30, 5 8s అంటే 32 -5. 30 + 32 62, 62 - 5 57. సో 10 + 57/40 వస్తుంది. ఇప్పుడు 57/40 ఏం రాస్తానంటే 57లో ఒక 40 పోతుంది కదా, ఇంకా ఎంత మిగులుతుంది 17/40 మిగులుతుంది. ఒకసారి చూడండి ఆన్సర్ ఏమొచ్చిందో. 10 + 1 ఎంతమ్మా 11. ఎంత మిగిలిందమ్మా పైన ఇంకా 17, కింద కూడా ఉండడమ్మా 40. కాబట్టి అప్పుడు ఆప్షన్ ఏమి ఇస్తాడు తెలుసా, 11 17/40 అని ఇస్తాడు. ఫస్ట్ నేను ఈ నార్మల్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకున్నా, ఇంటీజర్స్ అంటాం కదా, ఇంటీజర్ ఫార్మాట్స్. ఈ 3 -3 క్యాన్సిల్, 4 + 6 10 వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ని మాత్రమే చేయాలి. 3/4 + 2/5, ఈ 2/5 2/5 కలిపి 4/5 రాసుకున్నాను, -1/8. ఎల్సిఎం 40 తీసుకుంటే నాకు ఏమొచ్చిందంటే 57/40 వచ్చింది. 57/40లో ఒక 40 పోతుంది కదా 57లో. సో 1 పక్కన తీసి ఇంకా 17 ఉంది. సో 11 + 17/40 ఈజ్ మై ఆన్సర్. ఎప్పుడో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటీజర్స్ అని యాడ్ చేసేసేయండి, ఫ్రాక్షన్స్ అని తర్వాత చేసుకోవచ్చు. అనవసరంగా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ పెద్ద నెంబర్గా మార్చి దీన్ని మళ్ళీ 4 3 12 + 3 15/4 అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ గో దట్ ఫార్. రైట్ నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఇది కూడా అట్లాంటిదే ఇచ్చాను చూడండి. ఇంకొకసారి కరెక్ట్ గమనిస్తే ఒక్కసారి నేను ఏం చెప్తానంటే డైరెక్ట్గా టకటక చేసేయకుండా కొంచెం ఆలోచిస్తే ఇక్కడ 6 1/2 కనిపిస్తుందా, ఇటువైపు ఏం ఉత్త ఎక్స్ లేదు, ఆల్రెడీ ఒక 1 1/2 ఉంది. సో ఈ 6 1/2లోంచి 1 1/2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 5 మిగులుతుంది కదా. 6.5లోంచి 1.5 పోతే 5 కదమ్మా మిగిలేది. సో ఇక్కడ 5 ఉందని తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇది తీసేయండి, అయిపోయింది కన్సిడరేషన్, ఓన్లీ ఎక్స్ ఒకటి మిగులుతుంది ఇక్కడ. 5 + 5 10 + 4 14 -3 11 ఉంది. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, 3/4 -3/8 + 5/8 ఉంది. ఇక్కడ 2/8 బయటగా, ఇది కూడా 8 చేసేయండి. దీన్ని 8గా మారుస్తే 6/8 అని రాసుకోవచ్చుగా, పైన కింద మల్టిప్లై చేసి ఇంటూ ఇప్పుడు అంత డినామినేటర్ సేమే కదా. 6 + 5 11, 11 - 3 8, 8/8 ఎంత 1. అంటే ఈ 11తో పాటు ఇంకొక 1 వస్తుంది మనకి. అంటే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా 12. ఇది 5 చేసేసాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న 1.5 దీంతో క్యాన్సిల్ చేసేసి 5 మిగిలింది. 6.5 - 1.5. సో 5 + 5 10 14 -3 11 రాసుకున్నాను. ఇప్పుడు మిగతా ఫ్రాక్షన్స్ అన్నది 3/4 -3/8 + 5/8 మిగిలారు, వాళ్ళని చేస్తే 1 వచ్చింది. సో 11 ప్లస్ ఇంకొక 1 మొత్తం కలిపి ఎంత 12. అది రైట్. ఇది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ అంటే ఏం చెప్పాను, ఇంటూ కదా. 5/8 ఇంటూ 16/9 ఇంటూ 18/5 ఇంటూ 65 ఇంటూ 8 చేయమని. ఎందుకు ఎట్లా పర్సెంటేజ్ 2 సున్నాలు పోతాయి కదమ్మా, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చూస్తే మీకు 8తో 8 క్యాన్సిల్ అయిపోయింది, 5 5 క్యాన్సిల్ అయింది, 9 2s క్యాన్సిల్ అయింది. లాస్ట్కి ఏం మిగిలింది 65 16 × 2 × 65 చేయాలి. సో 16 × 65 2s ఎంతమ్మా 130. అది చేయాల్సింది మనం. అంటే 16 × 13 చేసి ఒక 0 పెట్టండి అంటున్నాడు.
ఎలా చేయొచ్చు 16 into 10 is 160, 16 3 is 48, 160 plus 48 అంటే 208, పక్కన ఒక 0 వస్తుంది 2080. పర్ఫెక్ట్. ఇది చూద్దాం ఒకసారి. 24 square by 4 square into 120 by 10 is equal to x minus 552 by 4. ఇది రాసుకోవాల్సిన పద్ధతి మనం. ఎందుకు ఫస్ట్ డివిజన్ ప్రాధాన్యత తెలియాలి కదా, ఇంపార్టెన్స్. 24 square by 4 square, యాక్చువల్గా 24 అంటే 4 into 6 కదమ్మా. సో 4 square into 6 square, 4 square క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, ఇక్కడ 6 square మాత్రం మిగులుతుందమ్మా. 6 square ఎంత ఉందమ్మా 36 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుందమ్మా 120 by 10 అంటే 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 552. 52 4తో పర్ఫెక్ట్గా పోతుంది. సో 4 13s 138, ఇక 4 13s 52, ఇంకో 32 మిగిలింది 8. ఇప్పుడు ఇది పంపిస్తే ఆన్సర్ అయిపోయింది. 36 into 12 ఎంత, 36 10s 360 అమ్మా. 36 2 72, 360 plus 72 432. ఈ 432కి 138 కూడా యాడ్ అవుతుంది. 432 plus 138 570 ఈజ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే క్వశ్చన్ మార్క్ అని మన ఉద్దేశంలో. ఈ ఎడిషన్స్ నేను నోట్ లెక్కలు చేస్తున్నాను కదా, ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. 432 138, ఫస్ట్ నేను 32 38 కలుపుకున్నా 70 అయింది, అయిపోయింది 570. సో ఇట్లా మనకి ఇచ్చిన అప్రాక్సిమేషన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం మాక్సిమం, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దీనికి మీరు తీసుకోవాల్సిన టైం ఎంత 25 to 30 seconds అంతే, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉండడం ఐడియల్ టైం అంటాం. అప్పుడు ఏం చేస్తాడంటే నీకు 10 questions ఇచ్చాడు అనుకోండి, మీరు 10 questions ఒక క్వశ్చన్ కొంచెం కష్టం ఉన్నది ఇస్తాడు ఖచ్చితంగా. ఒక క్వశ్చన్ యావరేజ్ గా అబవ్ యావరేజ్ గా ఇస్తాడమ్మా, మిగతావన్నీ యావరేజ్ లేకపోతే ఈజీ ఉంటాయి. ఈ మిగతా 8 నుంచి 9 questions, సరే 2 కష్టం వచ్చాయి అనుకుందాం పేపర్ బాగాలేక రోజు, 8 to 9 questions మనం ఒక్కొక్కటి కనుక 30 seconds చేస్తే యూ షుడ్ బి ఏబుల్ టు క్రాక్ దమ్ ఇన్ 4 to 4.5 minutes. అంటే మీకు 4.5 నిమిషాల్లో నీకు 8-9 మార్కులు వచ్చాయి. అలాగే మనం చెప్పినట్టు మీకు సిరీస్ క్వశ్చన్స్ ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి, ఇక్కడ మనం 10 questionలోకి 8 ట్రై చేసామనుకున్నాం, అది కూడా 4 నిమిషాలు. చెప్పాను మొన్న నేను మీకు 8 నిమిషాలు 9 నిమిషాలు అయ్యేసరికి మన చేతిలో కనీసం మనము 15 నుంచి 16 మార్కులు పెట్టుకొని ఉండాలి. ఎందుకు, ఈ 3 ఉన్నాయి కాబట్టి. అప్రాక్సిమేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సిరీస్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక ఫస్ట్ రోజు వచ్చేస్తుందని కాదు. మీరు ఫస్ట్ రోజు చేస్తే మీకు మహా అంటే నాకు తెలిసినంత వరకు 20 క్వశ్చన్ ట్రై చేయడానికి మీకు 20 minutes పట్టేస్తుంది. ఎందుకు, ఫస్ట్ టైం కాబట్టి. బట్ దిస్ 20 goes on decreasing by the time you practice 10th to 12th time. కొందరికి 15th time కూడా అవ్వచ్చు బేసిక్గా, అట్లా తప్పదు. అందుకే మనం మాక్ టెస్ట్ కూడా ఎక్కువ, మాక్ టెస్ట్ కంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయమంటాం. ఎందుకంటే ఇఫ్ యూ గో ఆన్ టేకింగ్ అప్రాక్సిమేషన్స్ 5 questions లాగా తీసుకున్నాం ఎవ్రీ డే, 5 approximations, 5 quadratic equations, 5 series, టైం ఎంత పట్టింది 15 చేశాను, నాకు టైం ఎంత పట్టింది 10 minutes 15 minutes పట్టింది. నెక్స్ట్ డే సేమ్ 3 concepts లో 15 questions చేశాను, ఎంత టైం పట్టింది, కనీసం 14 నిమిషాలు పట్టాలి. అంటే 15 కంటే కొంచెం తగ్గాలి, కనీసం 2 seconds తగ్గినా ఆనందమే నాకు. అట్లా తగ్గుతూ ఎంత టైంకి వచ్చేసరికి మీకు 15 questions 8 నిమిషాల నుంచి 9 నిమిషాలు దిగుతుంది. దిగడానికి టైం పడుతుంది. నేను 10 సార్లు ట్రై చేశాను సార్ అనొద్దు. ఒక్కోసారి మీకు గుర్తు పెట్టుకుంటే ఒక మనిషి వెంటిలేటర్లోకి వెళ్ళి చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వోల్టేజ్ పెట్టి గుండెని ట్రై చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు సినిమాలు, ఇట్లా కరెంట్ షాక్ ఇస్తే ఎగిరి పడుతుంటాడు. అట్లా ట్రై చేసి హైయెస్ట్ వోల్టేజ్ ట్రై చేసినా లేకపోతే వదిలేస్తారు పేషెంట్ అయ్యాడు. అప్పటి వరకు పేషెంట్ బతికేయడానికి చాలా ట్రై చేస్తారు. సిపిఆర్ అంటారు దాన్ని, ఎలక్ట్రిక్ సిపిఆర్. ఓకే, అట్లా నీకు వచ్చేంత వరకు ట్రై చేయి, వస్తుంది ఖచ్చితంగా. 8-9 నిమిషాల్లో మీరు 14 నుంచి 16 మార్కులు తెచ్చుకునే స్థాయికి రాగలుగుతారు. అలా వచ్చారా, నౌ యు ఆర్ ఎట్ ద పర్ఫెక్ట్ స్పీడ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆర్ ఎనీ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఆఫ్ level 1 ఈజ్ రేసింగ్. రేస్ అంటే ఆ ఊరికి గుడ్డిగా పరిగెత్తడం కదా, ఏం చేసినామో తెలిసి పరిగెత్తడం. లాస్ట్ స్లైడ్, దీంట్లో ఒకదానికి మాత్రం ఆప్షన్ ఇచ్చాను, మిగతా 2 ఒకసారి చూడండి. ఈ క్యూబ్ రూట్ కష్టపడి పట్టుకునవచ్చు, ఎందుకంటే క్యూబ్ రూట్స్ చాలా బాగా వస్తాయి క్వశ్చన్స్. 80 ఓకే ప్లస్ 426/600 అమ్మా. 426తో క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్ని టైమ్స్ 70 times. 6 కూడా ఉంది కూడా 71 - 144 ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ వాట్ అన్నాడు. అంటే మన క్యూబ్ రూట్ వచ్చలేదో చూడమన్నాడు బేసిక్గా. 80 + 71 ఎంత, 151. 151 - 144 ఎంత, 151 - 144 7. సో 7 ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ వాట్ అంటే x = 7³ అనే కదా. 7³ ఎంత, 343 కదా.
సో మీకు ఇక్కడ 7 కనిపించగానే ఆప్షన్లో 343 కనిపించగానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఎందుకు 7 క్యూబ్ 343 అని తెలుసు కాబట్టి. ఎట్లా మీకు ఇందాక చెప్పాను కదా స్లైడ్లో, నేర్చుకోండి క్యూబ్స్. సో ఇక్కడ 7 కనిపించింది, ఆన్సర్ 3. ఇక్కడ 8 కనిపిస్తే 512 ఆన్సర్, ఎందుకు 8 క్యూబ్ కాబట్టి. ఇక్కడ 6 కనిపిస్తే ఆన్సర్ 216. ఇది చూడండి ఒకసారి, 45 ఇంటూ 288 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 ఇందాక చేసాం కదా, గుర్తుంది నాకు, 32 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు వాట్ క్యూబ్ అమ్మ, ఇది వాట్ క్యూబ్ ప్లస్ 122, ఇది రూట్ 64 ఎంత 8 కదా, 122 ప్లస్ 8 ఎంత 130. ఇది అడుగుతున్నాడు. 32తో పోయేటట్టు ఇచ్చుంటాడు మోస్ట్లీ. ఇది 32 9s కొడితే, ఎందుకు 2 9s చేస్తే కదా లాస్ట్ 8 వచ్చేది. 32 9s కొడితే 30 9s 270, 2 9s 18, పర్ఫెక్ట్ 9 టైమ్స్ ఎగ్జాక్ట్. చెప్పే కదా పోయేటట్టు ఇచ్చుంటాడని. మీకు ఎలా తెలుసు సార్ పోయేటట్టు ఇచ్చుంటాడు? మంచోడు పాపం ఎగ్జామ్లో. మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్నాం, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. 45 into 9 అంటే ఏంటి? 45 into 10 కన్నా ఒకటి తక్కువ, అంటే 450 కంటే ఒక 45 తక్కువ, 405. 405 ప్లస్ 90 495. 495 మైనస్ 130. 495 మైనస్ 130 ఎంత వస్తుందమ్మా? 365. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 365. ఎక్స్ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 365 అమ్మా. 365 క్యూబ్ రూట్ ఎక్కడ ఉంటుందమ్మా? 7 పాయింట్ సంథింగ్ కదా. సో ఆన్సర్ షుడ్ బి 7 పాయింట్ సంథింగ్. ఎందుకు? క్యూబ్ రూట్ ఆఫ్ 343 కదా 7. 365 కొంచెం ఎక్కువ ఉంది కదా, సో 7 పాయింట్ సంథింగ్ విల్ బి యువర్ ఆన్సర్. రూట్ 1024 32 నాకు ఇందాక గుర్తుపోయింది. ఇందాక మనం సెకండ్ స్లైడ్ ఎక్కడో చేసాం మనం. అండ్ 124 1024 మీకు ఇంపార్టెంట్ నెంబర్ అని కూడా చెప్పాయి, కిలోబైట్. రైట్. ఒక్కసారి ఇది ఎందుకు ఇచ్చానంటే ఈ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూస్తే మనకి అన్ని డిఫరెంట్ ఏమంటారు దాన్ని, యూనిట్ డిజిట్స్తో ఎండ్ అవుతున్నాయి. 4 2 8 6 అండ్ ఆన్సర్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్. అంటే మనం ఒకవేళ యూనిట్ డిజిట్ కరెక్ట్గా కనుక్కోగలిగితే మనకి లాస్ట్లో ఎవరు వస్తే సరిపోతుందో తెలియవచ్చు బేసిక్గా. అట్లాంటి క్వశ్చన్ ఎలా ఉంటో చూపించడానికి క్వశ్చన్ ఇచ్చాను మీకు బేసికలీ. సో ఇక్కడ ఏంటి, 7/9 ఇంటూ 4068 చేయాలి. 9తో 4068 క్యాన్సిల్ అయ్యేటట్టు ఇచ్చుంటాడు. 9తో 4068 క్యాన్సిల్ చేస్తే 7 ఇంటూ 9 4s 36, ఇంకా 4 మిగిలింది 46, 9 5 45, 118 కరెక్ట్ పోయింది చూడండి పాపం. ప్లస్ ఇదేంటి 77 into 12 కదా. 77 into 12 అంటే 70 10s 700 అండ్ 7 12s 84, 784. ఏం మాట్లాడుతున్నాను, 77 కదా, సారీ 925. అదే యా 70 12s 840 ప్లస్ 84 924 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది చూడండి 128/16 అన్నాడు. 8 16 టేబుల్ బేసికల్లీ. సో ఇక్కడ మనకి స్క్వేర్ అడిగాడు. ఒక్కసారి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను మీకు. 7 into 2 చేస్తే దేంతో ఎండ్ అవుతుంది అమ్మా? లాస్ట్లో 4తో ఎండ్ అవ్వదా? 4కి 4 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? 8th ఎండ్. అంటే ఇది మొత్తం కలిపి 8th ఎండ్ అవ్వదా? లాస్ట్ డిజిట్ 4 ఉంది, ఇంక లాస్ట్ 8th ఎండ్ అవుతుంది. ఈ 8కి ఇటు వచ్చి ఇంకోటి కలుస్తాడు. 8కి 8 కలిస్తే లాస్ట్ ఏమొస్తుందమ్మా? 6. లాస్ట్ డిజిట్ 6 రావాలంటే ఎవరిని స్క్వేర్ చేస్తే 6 వస్తుంది? 4ని చేసినా లాస్ట్ డిజిట్ 6 వస్తుంది, 6ని చేసినా లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అంటే మనకి 4తో కానీ 6తో కానీ ఎండ్ అవ్వాలి ఆన్సర్. ఈ రెండింటిలోనే ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది మనకి. ఆ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఒక్కసారి వాల్యూ ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. 7 into 452, 7 into 452, 7 400s 2800 కదా, 750s 350 కదా. సో నియర్లీ దిస్ ఈజ్ 3200 అనుకుందాం. 3150 ప్లస్ 900 అంటే 4000 దాటింది కదా. 4000 దాటింది అంటే అది 3600 దాటలేదా? 3600 అంటే 60 స్క్వేర్ కదా. 60 స్క్వేర్ దాటి ఆన్సర్ రావాలి. మరి ఈ రెండిట్లో 60 దాటిన ఆన్సర్ ఏది ఉందమ్మా? 64 కదా. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది 56. ఇది 3000 కంటే తక్కువ ఉంటుంది పాపం. మనకి 3000 కాదు, 4 దగ్గర 3600 దాటిపోవాలి. 4000 వరకు వెళ్ళాలి మనకి ఆన్సర్. సో దిస్ ఇస్ నియర్లీ 3100 ప్లస్ 900 4000. ఎక్స్ స్క్వేర్ ఈజ్ 4000 అంటే ఎక్స్ షుడ్ బి మోర్ దాన్ 60 అండ్ ఇట్ షుడ్ ఎండింగ్ విత్ 6 or 4. సో ఉన్న ఆప్షన్స్ 64 ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
సో ఇట్లా పనికొస్తుంది మనకి యూనిట్ డిజిట్స్. లేకపోతే ఇదంతా ఈవెన్ మనకి ఎక్కడ ఉంది తీసాను, మెయిన్స్ నుంచి తీసాను క్వశ్చన్ ఇది, IBPS మెయిన్స్. ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకో లేట్ అయిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయకూడదు. ఇది ఎంత వస్తుంది 3000, ఇది ఎంత 900, 3900 అంటేనే 60 దాటింది అంటే వీళ్ళిద్దరు ఆన్సర్ రారు. అండ్ ఇందాక అనుకున్నాం 8 8 8 మొత్తం 16 అవుతుంది. 4 4 8 8 8 16 అంటే ఎండింగ్ విత్ 4 ఉండాలి. సో వీడు కూడా రాడు కాబట్టి 4 కానీ 6 కానీ ఉండదు ఆన్సర్ అది. సో దిస్ ఈజ్ హౌ అప్రాక్సిమేషన్, దీన్ని అప్రాక్సిమేషన్ అంటారు. నేను ఇట్లా చేయను సార్, నా మనసు ఒప్పుకోవట్లేదు అంటే నేనేం చేయట్లేదు. అప్పుడు మీరు ఏంటంటే ఎక్కువ 800 కట్టుకుంటారు IBPS వాడికి. సో దిస్ ఈజ్ హౌ ఆన్సరింగ్ హ్యాస్ టు బి డన్. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుందమ్మా. నేను మీకు ఈరోజు మొత్తం ఏం చేశానంటే నేను ప్రాక్టీస్ చేసి చూపించాను మీకు. ఇది ఎలాగో మీకు వీడియో పంపిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి, ఈ వీడియోలో చెప్పాను కదా, ఒక సైడ్ కనిపించగానే పాజ్ చేసి ఆ 3 క్వశ్చన్లు మీరు చేయండి నేను చెప్పిన పద్ధతిలో. అలాగే నెక్స్ట్ స్లైడ్ అలా మీకు మొత్తం నాకు తెలిసినంత వరకు 24 క్వశ్చన్స్ 27 క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు మొత్తం ఎగ్జామ్ ఈ స్లైడ్స్లో. ఈ 27 క్వశ్చన్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు ఈవినింగ్ ఇప్పుడే చేయొద్దు, ఇమీడియట్గా జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఈవినింగ్ ఏదో టైంలో ప్రాక్టీస్ అనుకుంటారు కదా ఆ టైంలో చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని 45 minutes టైం పెట్టుకొని ఇవి చేశాకే నేను పంపించిన షీట్లో ప్రాక్టీస్ చేయండి. మన క్లాస్లో డిస్కస్ చేసే కొంచెం ప్రాక్టీస్ చేయకుండా షీట్లోకి వెళ్ళొద్దండి. రైట్. సో నేను ప్రాక్టీస్ ఈ అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ కొని షేర్ చేస్తాను PDF. దాన్ని చేశాక అక్కడికి వెళ్ళండి. కొన్ని క్వశ్చన్లు చాలా పెద్దగా కనిపిస్తాయి. స్కిప్ ద బిగ్గర్ క్వశ్చన్స్. బిగ్గర్ క్వశ్చన్ అంటే చూడగానే తెలుసు ఇప్పుడు ఇది బిగ్గర్ క్వశ్చన్, ఇది బిగ్గర్ క్వశ్చన్ కాదు. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది బిగ్గర్ క్వశ్చన్, ఇది బిగ్గర్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది కానీ చూస్తే 8 to 16 పోతే 9 to 18 పోతే అన్ని ఇంటూలో ఉన్నాయి. ఇది బిగ్గర్ క్వశ్చన్ కాదు. సో ఇక్కడ ఐడెంటిఫై. మరీ విచిత్రమైన క్వశ్చన్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీకు చెప్పి ఈరోజు మీకు ఇచ్చిన వాటిలో ఎక్కడ మరీ విచిత్రమైన క్వశ్చన్స్ లేవమ్మా. దీనికంటే విచిత్రంగా ఉండి అబ్బా కొంచెం కష్టమే చేయడం అనిపించింది అనుకో స్కిప్ చేయి, తప్పేం లేదు. ఇప్పుడు వీటన్నిటిలోకి ఇదే కొంచెం పెద్ద క్వశ్చన్ ఎందుకు అప్రాక్సిమేట్ చేయాలి కాబట్టి, అంటే 64 56 చేసుకోవాలి కాబట్టి. బట్ దీనికంటే విచిత్రంగా అనిపించింది అనుకో అవి మెయిన్స్కి పనికొస్తాయి. ఇప్పుడు అవసరం లేదు. మీరు యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ బిగ్గర్ క్వశ్చన్స్ నౌ. ఏది అవసరం అంతవరకే తీసుకుందాం. రైట్. సో విత్ దిస్ ఐ విల్ బి వైండింగ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ మన అప్రాక్సిమేషన్ ఇంకోసారి చేస్తాం. ఎట్లయితే పజిల్స్ 4-5 సార్లు చేస్తాము, ఈ DI కూడా 3-4 సెషన్స్ చేస్తాం, అప్రాక్సిమేషన్స్ కూడా 3 to 4 సెషన్స్ చేస్తాం. మనం అన్నింటిలో రకరకాల క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి కాబట్టి అప్పటికి మీరు రెడీ అవుతారు. అప్పుడు మీరు కొంచెం ప్రాక్టీస్లో కూడా ఉంటారు. ఈ రోజు మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute వరకు ఐడియా రాకపోతే అప్పుడు మీకు 45 seconds ఐడియా రావడం మొదలు పెడుతుంది. ఎందుకు ప్రాక్టీస్ అయింటుంది కాబట్టి. అలాగే 3-4 times అయ్యేసరికి మీకు కూడా 40 seconds కల్లా ఐడియా రావడం మొదలవుతుంది. చేతులు కూడా ఫాస్ట్గా కదలడం మొదలవుతాయి. డోంట్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే. ఇది ఒక్క విషయం చెప్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రాసెస్, లర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాసెస్ అంటాం. 2 ఉంటాయి, ప్రాసెస్ అని ఈవెంట్ అని. ప్రాసెస్ అంటే ఏంటంటే విచ్ టేక్స్ టైం. మీరు పుట్టి పెరిగి జీవితం అంతా ప్రాసెస్. డెత్ ఈజ్ అన్ ఈవెంట్, నిమిషంలో అయిపోతుంది. లైఫ్ కెనాట్ బి అన్ ఈవెంట్. అంటే ఏంటి, పుట్టడం చచ్చిపోవడం ఎట్లయితుంది అట్లా కాదుగా. సో లర్నింగ్ కూడా ప్రాసెస్. ప్రాసెస్ ఈజ్ సంథింగ్ విచ్ టేక్స్ టైం. ఈవెంట్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ సడన్, అప్పటికప్పుడు. ఈరోజు మా ఇంట్లో ఈవెంట్ ఉంది అంటే ఈవెంట్ ఆ రోజు అయిపోతుంది, ఇంకా మన జీవితాంతం కొనసాగదు అది. లర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక్కసారి మీరు ప్రాసెస్ కనుక ప్రాపర్గా వస్తే ఎగ్జామినేషన్ ఈజ్ అన్ ఈవెంట్. ఈ ప్రాసెస్ నేర్చుకున్నంత ఈవెంట్లో పనికొస్తుంది మనకి. రైట్. చలో, గుడ్ డే అండ్ బీ సేఫ్, బీ ఎట్ హోమ్. బయట తిరగొద్దని, కేసెస్ చాలా ఘోరంగా పెరుగుతున్నాయి. అండ్